శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో వెంకటన్న స్వామికి వెంకటన్న స్వామికి ఇబ్బంది అవుతుందన్న స్వామి పొద్దున్న లేస్తే. అట్లనే మీ ఏజ్ ఎంత స్వామి? At present I'm 77, 1948 born, and next year I'll be 78. So still I like to continue. ముందే ఇరుముడి కడుతున్నాడు. మనం మాలలో ఏం లేదు స్వామి, మన ఇరుముడిలో ఉన్నది. ఇప్పుడు మనం నెయ్యి ఇరుముడిలో పోసామయ్యప్ప, మన ఉన్న ఆత్మ అంతా ఇరుముడిలో ఉన్న నెయ్యే స్వామి. పోయిన తర్వాత దీక్షలో ఉంటారు, అది అయితే జీరోనే. అదేమంటే మనం బయట ఫోటోలకు పూజలకు పోవడానికి తప్పితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది కూడా గమనించాలి స్వామి. స్వామి అందరు సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. స్వామి శరణమయ్య ఫ్రెండ్స్. పోవాలనిపిస్తుంది, లేదంటే ఎనుకోకుండాలనిపిస్తుంది, కానీ మధ్యలో ఉండబోదు కాదు. ఈ ఛానల్ 10 లక్షల వ్యూస్కి వచ్చే వరకు వెళ్ళిపోతుంది. మళ్ళీ రౌండింగ్ వచ్చారు, ఎవరు ప్లేట్లు వాళ్ళు అడుగుతారు ఇక్కడ. ఇట్లా ఇంటికాడ అడగంటే నవాబులు అవుతారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణ స్వాములందరికీ. స్వామి ఈ రోజు వచ్చేసి మనకి 23వ రోజు స్వామి. మనం వచ్చేసి రాయకోటాయి నుంచి మనం వెళ్ళేది పాలకోడ. అలానే ఇప్పుడు వచ్చి మనం తమిళనాడులో ఉన్నాం స్వామి. తమిళనాడులోకి ఎంటర్ అయ్యి 3 రోజులు అవుతుంది స్వామి ఈ రోజుతోని. అలానే మా స్వాములు అందరూ చాలా చక్కగా అందరూ మంచిగా నడుస్తున్నారు స్వామి. మనం అయితే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసలేమని అనుకోకండి. మనకు నెట్వర్క్ ఇష్యూ అనేది చాలా ఉంది స్వామి. మేమైతే చాలా ట్రై చేస్తున్నాము. నేను అప్లోడ్ చేసేదాంట్లో ఉన్నాను, మా బిల్డర్స్ ఎడిటింగ్ చేసేదాంట్లో ఉన్నాను. వీడియోస్ అనేవి రెడీగా ఉన్నాయి, బట్ అప్లోడ్ మాత్రం కొంచెం డిలే అవుతుంది స్వామి. స్వామి శరణం తప్పుగా భావించకండి. అందరు స్వాములను కవర్ చేస్తున్నాం. మీకు ఒకవేళ మీ స్వాములు ఏమైనా కవర్ కాకపోతే నాకు కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది, మెసేజ్ చేయండి స్వామి. తప్పకుండా వాళ్ళని కవర్ చేస్తాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే బిల్డర్స్ అయితే చాలా కష్టపడుతుంది స్వామి. నేనైతే వీడియో ముంగట కనిపిస్తున్నా కానీ బిల్డర్స్ అయితే కనిపిస్తలేదు స్వామి. ఎందుకంటే రాత్రి 1:30, 2 o'clock వరకు కూర్చొని మరి వీడియోస్ అనేవి ఎడిట్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. మా హరిహరన్ వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి స్వామి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. మీరు సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఇంతగానం వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తున్నాం. ఇంకా గుడ్ అవుట్పుట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం స్వామి. ఇంకా సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి స్వామి. అలానే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే స్వామి ఈరోజు వచ్చేసి మొత్తం 24 కిలోమీటర్స్ స్వామి. ఈరోజు మా స్కూల్ అనేది హాఫ్ డే స్వామి. ఈరోజు కూడా మనము రాయకోట నుంచి డైరెక్ట్ పాలకోడు ఒకటే ఆల్టో స్వామి. మొత్తం 24 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అలానే మా స్వాములు అందరు చాలా మంచిగా అందరు కలిసిమెలిసిగా అందరితో మంచిగా ఉంటున్నారు స్వామి. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. ఎందుకంటే ఒక చిన్న సన్నిధానంలో 10-15 మంది స్వాములు ఉన్నప్పుడు ఎన్నో లొల్లీలు పంచాయతీలు అయితే స్వామి. అలాంటిది ఇంత 200 మంది స్వాములలో ఏ స్వామి అందరూ ఎలాంటి దిగులు లేకుండా ఇట్లాంటి చిరాకు పడకుండా అందరు స్వాములతో కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల లెక్క, అక్క చెల్లెల లెక్క, అమ్మ నాన్న లెక్క అయితే కలిసి ఉంటున్నారు. స్వామి శరణమయ్యప్ప. చాలా మంచిగా అనిపిస్తుంది. లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారైనా చేయాలి స్వామి. మనం శబరిమల యాత్ర చేస్తున్నామంటే మనం ఎన్నో నేర్చుకోవచ్చు స్వామి. ఒక పాదయాత్రలో మనం లైఫ్ అనేది ఏంటిదో చూడొచ్చు. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి మనతోనైతే ఇన్ని రోజులు భైరవ్ అయితే పయనిస్తుంది, చూస్తున్నారు. డైలీ అప్డేట్స్ ఇస్తున్నాము, రీల్స్ చేస్తున్నాము. చాలామంది అయితే మేము ఎట్లున్నామో అడుగుతలేదు కానీ భైరవ్ ఎట్లుందని కంపల్సరీ అడుగుతున్నారు స్వామి. ఒకరైతే నిన్న బాలు పోలా అని ఒక వ్యక్తి బెంగళూరు నుంచి 80 కిలోమీటర్స్ మా దగ్గరికి వచ్చి మాకు భైరవాన్ని చూడడానికి వచ్చి మమ్మల్ని కూడా కలవడం అయితే జరిగింది స్వామి. చాలా సంతోషం స్వామి. మీరందరూ అలా వచ్చి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని వచ్చి కలవడం వల్ల మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే కలుగుతుంది. అలానే మేము చేసే వీడియోస్కి ఉపయోగం అనేది ఉందని మేము నమ్ముతున్నాం స్వామి. బాలుకోల అనే స్వామి మాకు నిన్న భైరవ కోసం మా కోసం ఇవ్వలేడు స్వామి. భైరవ కోసం ఒక 2000 రూపాయలు అయితే ఇచ్చిండు స్వామి శరణం. నాకైతే మంచిగా అనిపించింది స్వామి. మీకోసం కాదు భైరవ కోసం అని చెప్పడం జరిగింది స్వామి. మనం నిన్న వీడియోలో కూడా మీరు చూడొచ్చు. స్వామికి సన్మానం కూడా చేసినాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే భైరవ అంటారు, యూట్యూబ్ ఓపెన్ చేసే భైరవ అంటారు, పక్కన ఎవరు కలిసిన భైరవ వీడియో అంటారు. నిన్న మేము తమిళనాడుకి వచ్చి 3 రోజులు అయితే అవుతుంది స్వామి. 3 రోజులలో నాకు తెలిసి 3 వ్యక్తులు అంటే ఈ తమిళనాడు అంటే మన వీడియోస్ ఇంత దూరం రీచ్ అవుతున్నాయని నేను అంటున్నా. 3 వ్యక్తులు అయితే భైరవ ఇది హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తుంది అని చెప్పి అడగడం అయితే జరిగింది స్వామి. అలా ఇంకో బృందం దగ్గరికి అయితే మేము వెళ్ళినాం. ఆ స్వాములు కూడా అడుగుతారు భైరవ ఎట్లుందని. స్వామి శరణం. శరణం అందరూ మంచిగా ఉండాలి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే లైఫ్లో ఒక్కసారైనా పాదయాత్ర చేయాలి స్వామి. ఛాన్స్ వస్తే కంపల్సరీ పాదయాత్ర చేయడానికి ట్రై చేయండి స్వామి. ఎందుకనగా పాదయాత్ర వస్తే ఎప్పుడు అయ్యప్ప స్వామి నామస్మరణతో మనం ముందుకు సాగవచ్చు. అలానే మనం ఇంటికాడ ఉన్నాం అనుకోండి, నార్మల్గా పొద్దుగా లేస్తాం, జాబ్ పూజ చేసుకుంటాం, జాబ్ పోతాం, మళ్ళీ మధ్యాహ్నం తింటాం, రాత్రి మళ్ళీ పూజ చేసుకుంటాం, మళ్ళీ తింటాం, పండుకుంటాం.
స్వామి శరణం. అదే స్వామి మనం యాత్రకు వస్తే పాదయాత్రకు వస్తే ఇందులో మార్నింగ్ లేచిన వారికి నైట్ పడుకునే వారికి అయ్యప్ప అయ్యప్ప అని మనకు రోజు గడవదు స్వామి. స్వామి శరణం మనం చూసుకోవచ్చు నార్మల్గా. అదే స్వామి ఇంటికాడ ఉంటేనేమో మనకి ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్ అయితే ఉంటాయి స్వామి. అదే పాదయాత్రకు వస్తే స్వామి శరణం ప్రతి ఒక్క నిమిషం క్షణం సెకండ్ కూడా అయ్యప్ప స్వామి నామస్మరణతో ఉంటాం స్వామి. మనం పాత గతంలో తీసిన వీడియోస్ కానీ చూడండి, చాలామంది చాలా అభివృద్ధి అయితే చెందిరు పాదయాత్రకు వచ్చి, చాలా మారిపోయారు. అలానే వాళ్ళ లైఫ్లో కూడా సెట్ అయినాయి. ఉదాహరణ నన్ను తీసుకోండి, అలా చెప్తున్న స్వామి జస్ట్. ఎందుకంటే మనం పాదయాత్ర చేయడం వల్ల ఎప్పుడు అయ్యప్ప నామస్మరణతో మనం ముందుకైతే సాగుతుంటాం. మనం అనుకున్న కోరికలు కానీ లైఫ్ మంచిగా ఉండడం కానీ ఆ దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు స్వామి. నేను ఒకటే నమ్ముతా స్వామి, దేవుని నమ్ముతా చెడు కాదని నేనైతే నమ్ముతా. అలానే ఆ దేవుని నమ్ముతూ నేనైతే ముందుకు సాగుతున్నా. స్వామియే చిన్నమయ్యప్ప. స్వామి నేనైతే అభివృద్ధి చెందిన స్వామి చాలామందికి అయితే తెలుసు. ఎవరైతే నాతో పాదయాత్ర చేసిన వాళ్ళకి, నన్ను డైలీ చూసే వాళ్ళకి, ఇంటికాడ ఉన్న వాళ్ళకి చాలామందికి అయితే నేను ఎంత అభివృద్ధి అయినా చెందినో అందరికీ తెలుసు. అలానే ఎందుకు ఒక్కసారి అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది స్వామి. లైఫ్లో ఒకసారి పాదయాత్ర చేయాలి, మాలధారణ చేసుకోవాలి స్వామి. స్వామి ఇప్పుడు ఇంటికాడ ఉన్నాం అనుకోండి, చాలామంది అయితే మండలం పూజ అని చెప్పి చేస్తారు. అలానే జ్యోతికి వెళ్తారు. ఎవరెవరు వీళ్ళు తగ్గట్టు వాళ్ళైతే మాలలు వేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందంటే పాదయాత్ర స్వామి. పాదయాత్రకు వస్తే ఎన్నో తెలుసుకోవచ్చు స్వామి. నేను చెప్పడం అని కాదు, చేసిన వాళ్ళని అడగండి. స్వామి శరణం. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగండి, ఎంత బాగుంటుంది. మనం ఇంటికాడ ఉన్నట్టు ఉండదు స్వామి, చాలా డిఫరెంట్ ఉంటుంది. మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలానే కష్టాలు కూడా ఉంటాయి. కష్టాలు అంటే అట్లా కాదు స్వామి, కొంచెం నొప్పులు ఉంటాయి. స్వామి శరణం. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి నామస్మరణతో మనం ముందు సాగుతామో ఆ నొప్పులు కూడా మటమాయం అయిపోతాయి. స్వామి శరణం అయ్యప్ప. అలానే స్వామి వెహికల్స్ అయితే చూసారు ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో. మన స్వాములు, మీ స్వాములు కానీ మన స్వాములు కానీ ఎవరైనా ఉండొచ్చు. మీరు కనుక మీ ఫోన్లు చేస్తే వాళ్ళకి చెప్పండి, సైడ్ నుంచి నడవమని చెప్పండి, రిఫ్లెక్షన్ జాకెట్స్ వేసుకోమని చెప్పండి. అలానే ఫోన్లో మాట్లాడొద్దని కూడా చెప్పండి స్వామి. చాలామంది నేను చూసినట్టయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడడం, ఇట్లా ఫోన్ దాపెట్టుకొని మాట్లాడడం అలా చేస్తారు స్వామి. ఎందుకంటే మన వెనకాల వచ్చే వెహికల్కి మనము ఒక్కొక్కసారి మైకంలో ఫోన్ మాట్లాడే మైకంలో ఉండి మనకైతే వెనకాల వెహికల్ వచ్చేది కానీ ఏమన్నా వస్తుంది అనేది తెలియదు. మనం అలర్ట్గా ఉండలేము. అందుకే మేము ఫోన్ అయితే మాట్లాడొద్దని చెప్తాం స్వామి. గతంలో చాలా ఇన్సిడెంట్లు అయినాయి. అది ఓన్లీ కేవలం ఫోన్ల వల్లనే అవ్వడం వల్ల ఫోన్లు అనేటివి నడుచుకుంటూ మాట్లాడొద్దు. కావాలంటే మా గురుస్వామి కూడా మంచి పర్మిషన్ ఇచ్చింది స్వామి, సైడ్కి ఆగి మాట్లాడుకోండి, నడుచుకుంటూ మాట్లాడొద్దని. కాకపోతే చాలామంది అట్లనే చేస్తారు. మీ స్వాములకి మీరు ఫోన్లు చేస్తే ఆఫ్టర్ 12 hours చేయండి స్వామి. లేదంటే చేసినా కానీ అర్జెంట్ కాల్ ఉంటే వాళ్ళకి చెప్పండి స్వామి, నాన్న పక్కకు ఉండండి, పక్కకు నించొని మాట్లాడండి అని చెప్పడం జరగాలి స్వామి. స్వామి చూసారుగా వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. మీ స్వామిని ఎవరైతే పాదయాత్ర చేస్తారో ఆ స్వామిలో కనుక మీరు ఫోన్ చేయాలనుకుంటే ఆఫ్టర్ 9 చేయండి స్వామి నైట్, లేదంటే ఆఫ్టర్ 12 చేయండి. ఒకవేళ అర్జెంట్ కాల్ ఉంటే స్వామి పక్క కాగండి, కాల్ మాట్లాడండి అని చెప్పి మాట్లాడాలి స్వామి. ఎందుకంటే చాలామంది మేమైతే డైలీ చూస్తున్నాము, ఎంత చెప్పినా కానీ ఫోన్లు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు స్వామి. వెనక నుంచి వెహికల్స్ అనేవి చాలా వేగంగా వస్తాయి. ఇంతకుముందుకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అనేది ఒక ఎత్తు స్వామి. ఈ తమిళనాడులో మనం అయితే చూడవచ్చు, ఈ సింగల్ వే వెహికల్స్ ఇక్కడ అక్కడ ఇదే ఒకటే వేలో పోతుంటాయి. అక్కడ ఆపోజిట్ వెహికల్ వస్తే ఈ మన వెనకాల వచ్చే వెహికల్ లెఫ్ట్ కట్ తీసుకుంటుంది. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. గతంలో చాలా ఇన్సిడెంట్లు అయినాయి స్వామి. అంటే మన గ్రూప్లో అనట్లేదు, చెప్తున్నా జస్ట్. చూసారు ఇంకా చాలా స్పీడ్ వస్తుంటాయి వెహికల్స్. ఈ పాదయాత్ర ఎవరెవరు చేస్తారో వాళ్ళకైతే కంపల్సరీ చెప్పడం అయితే మర్చిపోకండి స్వామి. రిఫ్లెక్షన్ జాకెట్స్ వేసుకోమని చెప్పండి, ఫోన్లో మాట్లాడొద్దని చెప్పండి. ఫోన్లో అర్జెంట్ కాల్ ఉంటే సైడ్కి ఆగి మాట్లాడమని చెప్పండి స్వామి. ఎందుకంటే మన సేఫ్టీ మనం నమ్ముకొని ఇంట్లో వాళ్ళు చాలామంది అయితే ఉంటారు స్వామి. స్వామి చిన్నమయ్యప్ప అమ్మ నాన్న ఉంటారు, పిల్లలు ఉంటారు. మనం నమ్ముకొని ఇల్లు మొత్తం ఆధారపడి ఉంటుంది, చాలామంది అయితే ఉంటారు. అందుకే చెప్తున్నాను స్వామి, మన మీద ఆధారపడిన చాలామంది ఉంటారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి మనం సేఫ్గా ఇంటికి వెళ్తే ఒక అయ్యప్ప పేరు మీద ఇంత పెద్ద యాత్ర చేసి మనకు మంచి పేరు కూడా వస్తుంది స్వామి. అలానే మళ్ళీ మా యాత్రలో ఏమైనా అయితే కనుక అయ్యప్ప స్వామిని బదిలాం చేయొద్దు స్వామి. అందుకే అట్లా అని చెప్తున్నా. స్వామి స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఫనీ యాదవ్ స్వామి. స్వామి ఇక్కడ నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ స్వామి. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? ఇది 4th time స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? చాలా బాగా అనిపిస్తుంది స్వామి. అంటే పాదయాత్ర వస్తే మనం అనుకున్న కోరికలు తీరుతాయా స్వామి? తీరుతాయి స్వామి. అంటే ఏం నేర్చుకోవచ్చు మనం పాదయాత్రకు వచ్చి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ స్వామి. మెయిన్ పేషెన్స్ లైఫ్లో ఎంత పేషెన్స్ ఉంటే అంత సక్సెస్ ఉంటుంది స్వామి. ఇప్పుడు ఇంటిగా ఉండి దీక్ష చేయడం బెటర్ అంటారా, పాదయాత్ర వచ్చి చేయడం బెటర్? ఇంటి దగ్గర ఉండి దీక్ష చేసి యాత్ర రావడం బెస్ట్, ఇంకా బాగుంటుంది స్వామి.
అందరు కుదరదు కదా స్వామి. అది గురుస్వామి వాళ్ళందరూ ఎట్లా చూసుకుంటారు స్వామి? చాలా మంచిగా చూసుకుంటున్నారు స్వామి. మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మా పాప బర్త్డే స్వామి. స్వామి శరణం. హ్యాపీ బర్త్డే బృందా యాదవ్. హ్యాపీ బర్త్డే బృందా యాదవ్. మాకు కూడా తెలియదు, లాస్ట్ టైం కూడా ఒకసారి విష్ చేసినట్టు గుర్తు, సేమ్ అలానే ఈరోజు అని తెలియదు యాక్చువల్లీ. హ్యాపీ బర్త్డే బృందా యాదవ్. ఇలాంటి బర్త్డేలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి అలానే మా గురుస్వాములందరి తరపున నుంచి ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సందీప్. ఎక్కడి నుంచి వచ్చారు? గుత్తి నుంచి. ఎంతమంది వచ్చారు స్వామి? 4 members. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? సెకండ్ టైం కదా స్వామి. లాస్ట్ టైం కోరుకున్న కోరికలే మన తీరినాయి ఇట్లా పాదయాత్రకు వస్తే? జరిగాయి స్వామి. ఇప్పుడు ఇంటికాడ ఉంది దీక్ష చేయడం బెటర్ అంటారా, ఇట్లా పాదయాత్ర వచ్చి చేయడం బెటర్ అంటారు? పాదయాత్రలో వచ్చి చేయడం చాలా బెస్ట్. ఎందుకు స్వామి ఎట్లా? మంచిగా ఉంటుంది యాత్ర. నలుగురు స్వాములతో కలిసి మనం జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలని ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. స్వాములు వెంకట స్వామి, జాదవ్ వెంకట స్వామి గురుస్వాములు ఇద్దరు చాలా మంచిగా కేరింగ్ తీసుకుంటారు. ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వదు. వాళ్ళు పెట్టిందే తినాలి, ఎంత పెట్టినా తినాలి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి, అందరికీ అయ్యప్పదయ ఉండాలని కోరుకుంటాను. స్వామి శరణం. స్వామి శరణం స్వామి. స్వామి పని స్వామి వాళ్ళ పాప బృందా పాప బర్త్డే ఈరోజు. పాదయాత్ర బృందం తరఫున మా తరఫున అందరి తరఫున విషెస్ తెలుపుతున్నాము. ఆమె మంచిగా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు లింగం స్వామి, నేను అల్వాల్ నుంచి వచ్చాను. స్వామి ఎంతమంది వచ్చారు మొత్తం? మేము మొత్తం 15 members వచ్చాం స్వామి. ఇట్లా పాదయాత్ర తీసారు, మీకు ఎలా తెలుసు స్వామి? ఇది మన సంతోష్ స్వామి, నా ఫ్రెండ్ సంతోష్ స్వామి ఉన్నాడు. ఆ స్వామి ద్వారా మేము అప్రోచ్ అయ్యి గురుస్వామిని కలిసి మేము రావడం జరిగింది స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది? వినేదానికన్నా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా బాగుంది స్వామి. అంటే పాదయాత్రకు వచ్చి ఏం నేర్చుకోవచ్చు? అన్నీ తెలిసే స్వామి. ఒక్కసారి పాదయాత్రకు వచ్చిన తర్వాత కష్టాలు సుఖాలు మనం చేసిన విధానాలు అన్నీ గుర్తుకొస్తాయి స్వామి. మంచి గుర్తుకొస్తాయి, చెడు గుర్తుకొస్తాయి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? స్వామి నేను బాగానే ఉన్నాను, నా గురించి ఆలోచించి ఏం బాధపడకండి, అంతా అయ్యప్ప ఉన్నాడు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో శ్రీ వేణుగోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో, శ్రీ గడ్డం వెంకటేష్ గురుస్వామి ఆధ్వర్యంలో, శ్రీ జాదవ్ వెంకటేష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో పాదయాత్రకు రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. ఈ పాదయాత్ర మేము వినడానికి ఇప్పుడు నడిచడానికి చాలా ఇది ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా నడుస్తున్నాం స్వామి. మాకు ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు. గురుస్వామిని చాలా బాగా చూసుకుంటున్నారు. సేఫ్టీ, ఫుడ్ విషయంలో అన్ని రకాలుగా మాకు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నేను కాచిగూడ నుంచి వచ్చాను సార్. నా పేరు ఈశ్వర్ ప్రసాద్ స్వామి. స్వామి పాదయాత్ర తీస్తారా, నీకు ఎట్లా తెలుసు? స్వామి జ్ఞాన స్వామి అని మా గురుస్వాములు స్వామి 6 years నుంచి కంటిన్యూ వస్తున్నాడు. ఆ స్వామి వల్ల నేను లాస్ట్ ఇయర్ వచ్చినాను, పాదయాత్రకు సగంలో యాడ్ అయ్యాను, వచ్చాను. పులిమేడ ఎక్కగానే నాకు ఇట్లా అనిపించింది రావాలి పాదయాత్రకు అని చెప్పి నేను ఇట్లా పాదయాత్రకు మాలేసుకొని వస్తున్నాను స్వామి. వచ్చినాను స్వామి. మన గురుస్వాములు అందరూ మంచిగా చూసుకుంటున్నారు స్వామి. గురుస్వామి దయతోటి మంచిగా చాలా మంచిగా ఫుడ్ ఫెసిలిటీ అన్నీ మంచిగా ఉన్నాయి. పాదయాత్ర ఇట్లా చాలా సాఫీగా నడుస్తుంది. స్వామి శరణం. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారా? అమ్మ స్వామి మీరు ఎలా చూసుకుంటారో, నన్ను ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటారో అట్లా మా గురుస్వాములు, మా అందరు స్వాములు, అన్న స్వాములు అందరు కలిసి చాలా మంచిగా ఉన్నారు. అమ్మ స్వామి అందరూ మంచిగా ఉన్నారు, మంచిగా ఉన్నాం అందరం, మంచిగా చూసుకుంటున్నారు అందరూ. మీరేం బెంగ పెట్టుకోకండి, మంచిగా ఉండండి, టైంకి తినండి. మేము ఇట్లా టైంకి అన్న అవుతుంది, భిక్ష అల్పారం. స్వామి స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు తరుణ్ స్వామి, నేను అలియాబాద్ శామలపేట పక్కన. స్వామి ఇలా పాదయాత్ర తీస్తారని మీకు ఎట్లా తెలుసు? అలియాబాద్ దగ్గర భూదే వెంకటేష్ అని మా గురుస్వామి స్వామి, ఆయన ద్వారా తెలుసుకొని రావడం జరిగింది. స్వామి విన్నదానికన్నా ఇప్పుడు సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఎట్లా అనిపిస్తుంది? విన్నదానికంటే చాలా డిఫరెన్స్ ఉంది స్వామి. చెప్పడం జరిగింది, చాలామంది చాలా కష్టాలు ఉంటాయి, మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుంది, దానికి ఇబ్బంది అవుతుంది, బెడ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చాక మా రాధా వెంకటేష్ గురుస్వామి
గడ్డం వెంకటేష్ గురుస్వామి చాలా బాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మా మనజన్న గురుస్వామి కూడా నేను యూట్యూబ్లో కానీ చాలా ఆనందంగా చూపించడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళకి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫుడ్కు కానీ బెడ్కు కానీ ఏం ప్రాబ్లం లేదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక 15 days అయితే అయిపోతుంది, వచ్చేస్తాము. స్వామి శరణమయ్య. స్వామి ఇంటికాడ ఉండి దీక్ష చేయడం బెటర్ అంటారా, ఇట్లా పాదయాత్ర చేయడం బెటర్ అంటారా? ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది స్వామి. అక్కడ ఉంటే అక్కడక్కడనే తిరుగుతుంది జరుగుతుంది. ఇక్కడికి వస్తే మొత్తం మన కష్టాలు మన సుఖాలు మనమైతే ఏం తప్పు చేసామో మంచి చేసామో అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. అన్నీ గుర్తొస్తాయి కూడా. ఇది పాదయాత్ర అయిపోయిన తర్వాత మనం ఏం చేయొద్దో ఏం చేయాలో అని మనకు ఒక ఐడియా, మనకు ఒక అవగాహన అని నేర్పిస్తుంది. వీలైనంత వరకు పాదయాత్ర రావడానికి ట్రై చేయండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈరోజు మా యాత్రలో ఇంకో బర్త్డే కూడా ఉంది స్వామి. మన గోపాల్పూర్ సాయన స్వామిది. హ్యాపీ బర్త్డే స్వామి. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మీ పాప స్వామి కూడా చెప్పింది స్వామి మీ బర్త్డే అని చెప్పి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. హ్యాపీ బర్త్డే స్వామి. స్వామి శరణం. स्वामी थैंक यू स्वामी स्वामी अयप्पलु स्वामी शरणम. स्वामी शरणम. स्वामी शरणम स्वामी. स्वामी शरणम स्वामी. आपका नाम? मेरा नाम दिलीप है. मैं उड़ीसा से हूँ. 99 से हैदराबाद में हूँ. ये 3 बार माला हो गया. अभी फर्स्ट टाइम पदयात्रा है. अच्छे से आ रहे हैं आपके वजह से. कैसा लग रहा है आपको पदयात्रा? अच्छा लग रहा है. कैसा मालूम आपको? कैसा मालूम पदयात्रा का बताओ कि आपको? पदयात्रा मेरे को वेंकट स्वामी को मालूम हुआ. वेंकट स्वामी को बोला वेंकट स्वामी बोले कीजिए आ जाओ. वेंकट स्वामी की से आ गया. अभी पदयात्रा कैसा लग रहा है? अच्छा लग रहा है. गुरुस्वामी आपको कैसा दिख रहा है? गुरुस्वामी अच्छा है. हमारा अच्छे तरह से चलाते हैं. तो अच्छा है. प्रॉब्लम है बेड को कुछ खाना प्रॉब्लम नहीं है. बस आया पकड़ दया से अच्छे से जा रहे हैं. अच्छा आगे भी अच्छा होगा. इंట్లో వాళ్ళకి हमारा आपके घर वालों को कुछ भी आपके घर वालों को कुछ भी बोलना चाह रहे क्या? नहीं मेरे घर वाले आपके दया से सब अच्छे. डेली बात कर रहा हूँ अच्छे. స్వామి శరణం. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నవీన్ స్వామి. నేను జియాగూడ నుంచి వచ్చిన స్వామి. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? ఈసారి 2వ సారి స్వామి. మీకు ఎట్లా తెలుసు పాదయాత్ర తీస్తారని? గత లాస్ట్ ఇయర్ వెంకయ్య స్వామితో కలిసిన స్వామి, దాంతో వచ్చిన స్వామి. స్వామి లాస్ట్ ఇయర్ మీరు కోరికలు కానీ ఏమైనా తిరిగి మంచిగా ఏమైనా అయిందా పాదయాత్రకు వస్తే? లాస్ట్ టైం మంచిగా అయిందని ఈసారి వచ్చినాను స్వామి. మంచిగా అనిపించిందని వచ్చినట్టు ఈసారి స్వామి. గురుస్వామి ఎట్లా తీసుకుంటారు? స్వామి గురుస్వామి చెప్పలేను స్వామి. మాతాపిత గురుదేవులాగా వస్తుంది స్వామి. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా యాత్రలో? ఉన్నాయి స్వామి. లాస్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటాం స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి. గురుస్వామి మంచిగా చూసుకుంటుంటే ఇంకేం లేదు స్వామి. మంచిగా టైం టు టైం ఫుడ్ టిఫిన్ అన్నీ చూస్తున్నాయి స్వామి. స్వామి 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 శరణం. స్వామి ఈ స్వామిని గుర్తుపెట్టుకోండి. అభిస్వామి రాత్రిపూట అన్నం తినమంటే తింటలేడు. అంటే ఫుడ్ అల్ఫారం చేయమంటే నేను తిన్నా, నేను ఫ్రూట్స్ తిన్నా, అవి తిన్నా ఇవి తిన్నా అని చెప్తుండు. నాకు ఇబ్బంది అవుతుంది స్వామి. పొద్దున్న లేస్తే ఏం చేస్తాం, కడుపు అప్సెట్ అవుతుంది. ఈ దారి పంట ఏమీ లేకుండా స్వామి శరణం. గురుస్వామి ఫుడ్ ఇది మా ఐటమ్. ఇది గురుస్వామి చెప్పిండు, అలాగే పాటిస్తున్నాను నేను కూడా. 5 years అవుతుంది స్వామి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఒకటి తినండి స్వామి. తిని చూసి చెప్పండి. స్వామి శరణం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మురళీధర్ నాయుడు. బ్రాకెట్లో ఆస్ట్రేలియా స్వామి అంటారు వీళ్ళు. ఐఎమ్ ఫ్రమ్ యాప్రాల్. Swami. This is my 11th time doing Padayatra with Sri Venkat Guruswami and Chinna Venkat Swami with Dharma Shastra Padayatra Vrindam. స్వామి ఇట్లా పాదయాత్ర చేశారని మీకు ఎట్లా తెలుసు ఫస్ట్ అసలు? ఇంతకుముందు 2013లో కంబైన్డ్ గ్రూప్ ఉండే వాళ్ళు పోతా అంటే ఫ్రమ్ లాంగ్ బ్యాక్ ఐ వాజ్ గోయింగ్. చాలా రోజులు పోతామని అనుకున్నాం కానీ ఐ హ్యాడ్ అ వర్క్ షాప్. సో నాకు ఆ టైం కుదరతలేదు. ఎవ్రీథింగ్ సరౌండర్ అయినాక
ఐఎమ్ ఫ్రీ నౌ. సో ఐ స్టార్టెడ్ ఇది నడవని స్టార్ట్ చేసినాను అంతే. ఇంతవరకు ఎన్ని పాదయాత్రలు చేశారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? నేను ఇప్పుడు ఇది శబరి పాదయాత్ర 11th టైము, కాశీ అయోధ్య 1 టైం, తిరుపతి 3 times, శ్రీశైలం 3 times, అండ్ మన ఇది అరుణాచలం గిరి ప్రదర్శన అది 2 times చేస్తూనే ఉంటాం. లెక్కలు స్వామి శరణం. చాలా గ్రేట్. ఈ ఏజ్ లో కూడా మీరు ఇట్లా చేస్తున్నారు అంటే ఏజ్ క్వశ్చన్ కాదు, టైమింగ్ అంటే పట్టు ఉండాలి అంతేకాదు ఏజ్ అని కాదు. నా కాలు నొప్పి ఆ నొప్పి అంటే అది వేస్ట్. దాంతో మొండిగా ఉంటే సంకల్పంలో ఉండాలి. ఏది చేసినా మైండ్ పవర్ ఉండాలి. స్వామి ఇప్పట్లో యువత చాలా మంది అయితే నడవడానికి కానీ ఇట్లా అయ్యప్ప మాలలకు కానీ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమంటే శ్రద్ధ ఉండాలండి. ఏది చేసినా శ్రద్ధతో చేస్తే డెఫినెట్లీ అవుతుంది. ఏదో ఎవరో వచ్చేది పాదయాత్రలో వస్తారు, 2 రోజులు నడుస్తారు, ఈ కాళ్ళు ఊపి అది అంటే పాదయాత్ర చేస్తే ఈ షుడ్ మొదటి ప్రాక్టీస్ చేసుకోవాలా. మైండ్ డిటర్మైన్డ్గా ఉండాలా. రేపు పాదయాత్ర లాస్ట్ వరకు షూస్ మీద బండి మీద ఉంటే నెక్స్ట్ డే నీకు 2 kilometers రాగానే బ్లిస్టర్స్ అవన్నీ బ్యాండేజ్లు అన్నీ వస్తాయి. ఇంట్లో అది వేరే ఇంటికి చూపిస్తారు ఫోటోలు, అవన్నీ చూపించకూడదు స్వామి. టెన్షన్ ఇంకా పెడతారు ఇంట్లో. అదే మా కొడుకు పోయిండు ఇదే అయిందారు. ఏదైనా పాదయాత్ర అలా నథింగ్ టు బి ఇన్వాల్వ్ చేయకూడదు. పేరెంట్స్కి చెప్పకూడదు. గడి అంటే ఫోన్ చేసేది, మాట్లాడేది. ఇప్పుడు మార్నింగ్ ఒకసారి ఆ 2 days ఒకసారి ఫోన్ చేస్తే చాలు. ప్రతి మినిట్ ఫోన్ చేస్తారేంటి స్వామి? అవన్నీ తప్పు. మేము నడిచేటప్పుడు పాదయాత్ర అప్పుడు ఫోన్స్ లేకుండే, ఏం లేకుండే. జ్యోతి అయినాకనే ఫోన్ చేయాలంటే ఇంట్లో 1 kilometer లైన్ ఉంటుంది ఆ కాయిన్ సిస్టమ్లో. దోస్ డేస్ 80sలో. ఇప్పుడు ఏమన్నా అంటే వీడియోలు కాలు అన్ని కాల్స్ వస్తున్నాయి. ఎవ్రీ సెకండ్ అప్ టు డేట్ అవుతుంది. ఆ దోస్ డేస్ అప్డేట్సే కావు. ఇప్పుడు అంతా లేటెస్ట్ అప్డేట్ అయింది. ఇంకా దాని తగినట్టు స్వామిని కూడా తయారైంది లేటెస్ట్ మోడల్గా. అది ఉంటుంది. గురుస్వాముల కోసం ఒక 2 మాటలు సార్. కానీ నేను ఇంకోటి ఏమంటా, మీరు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు నో ప్రాబ్లం. ఎవరో స్వామిలు చెప్పిండ్రు బట్టలు ఉతుకోవద్దు, బట్టలు సబ్బు పెట్టవద్దు అంటే వాళ్ళు పక్కకు పోతే ఎంత వాసన వస్తుంది. నిలబడలేకపోతాం. వాళ్ళు పిలిచి చెప్తా, స్వామి లే స్వామి మా గురుస్వామి చెప్పిండ్రు అది కాదు స్వామి. నీట్నెస్ ఉండాలి. నువ్వు అంత గబ్బు పట్టుకుని బట్టలు వేసుకొని పక్కకి ఎవరైనా ఉండాలంటే కూడా ఎంత ఇరిటేటింగ్ అయితే తెలిసిన. ఇప్పుడు మన బ్యాచ్లోనే ఈ ప్రెసెంట్ బ్యాచ్లో కూడా ఉన్నారు. నేను డైరెక్ట్ చెప్పాను వాళ్ళకు, లేదు స్వామి చేస్తాను. ఇంకా చేస్తూనే ఉన్నారు. నీట్గా ఉండాలో ఉంటుంది. నేను అంతే ఉట్టి వాష్ చేసి ఎండబెట్టేది లేదు. నీట్గా ఉంటే నీట్గా ఉంటుంది. గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వాముల కోసం 2 మాటలు. మరి జే వెంకట స్వామి అండ్ గడ్డ వెంకట స్వామి వాళ్ళంత కాపు ఎవరు లేరు. చాలా మంచి కేర్ తీసుకుంటారు. తిడతారు కానీ వాళ్ళు ఫీల్ చేస్తారు ఎందుకు తిట్టడం అని. సాఫ్ట్ కార్నర్స్ కానీ బట్ ఆ మూమెంట్లో వీళ్ళు చేసే పనికి తిట్టాల్సి వస్తుంది. అవుతారు అరే ఆయన రిపెండ్ అవుతారు, అరే నేను చెప్పానే పాపం ఆయన ఫీల్ అవుతారు. అంతేగాని మనం మంచి కొరకే చెప్తారు కానీ వేరే వాళ్ళకి ఆయన చెడు అని కాదు. మన మంచి సేఫ్టీ కొరకే చెప్తారు. ఈ లైన్ దాటవద్దు, అది పెట్టవద్దు అని కొన్ని కోతి పనులు చేస్తూనే ఉంటారు సార్. అప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉంటారు కానీ వాళ్ళు అలుగుతారు. అది ఇంకేం లేదు. ఆయన వాళ్ళంతా కాంప్రమైజ్ అయితే ఎక్కడ కాదు సార్. మీ ఫుడ్లో కానీ స్టేల్లో కానీ ఏది కాదు. కానీ వేరే రోజు మా సంగతి తెలియదు కానీ మాదైతే దే ఆర్ అట్ ప్రజెంట్ ఫర్ మీ దే ఆర్ టాప్ మోస్ట్ అండ్ నెంబర్ 1 ఇన్ ఆల్. నో కాంప్రమైజ్ ఎనీవేర్. స్వామి లేట్గా వచ్చినా కూడా మేము 4 గంటలకు వచ్చినా కూడా పాపం అప్పుడు కూడా వండి పెడదాం వాళ్ళని. కానీ ఈ 1 o'clock 2 o'clock క్లోజ్ చేసే చాప్టరే లేదు మా దగ్గర. స్వామి ఇంత పెద్ద యాత్ర ఇస్తారు కదా వాళ్ళకి అంటే ఏం లాభం ఉంటుంది వాళ్ళకి యాత్ర తీయడం వల్ల? అది ఏం లేదు స్వామి. ఏదో చిన్నగా చేసుకున్నా పర్వాలేదు. 400-500 చేస్తున్నారు కరెక్టే. బట్ దాన్ని మెయింటెనెన్స్ చేస్తుండ్రా ఏం చేస్తున్నా ఇప్పుడు అక్కడి నుంచి కూడా మా దగ్గర ఫోన్స్ వచ్చినాయి స్వామి మీ దగ్గర జాయిన్ అవుతామని. సో మేము చెప్పాము ఇట్స్ నాట్ పాసిబుల్. సడన్గా మా దగ్గర మీరు రావాలని చెప్పాము. రాకూడదు, కంటిన్యూ వేర్ యు ఆర్ అని. అంతేగాని అక్కడ చూసినాక 1 week చూసినాక ఫోన్ చేసి చెప్తాం స్వామి మీ గ్రూప్లో వస్తాం, ఆ గ్రూప్లో వస్తాం. వీ డోంట్ ఎన్కరేజ్ షార్ట్ కట్స్.
వస్తే స్టార్టింగ్ నుంచి రావాలా, ఇది షుడ్ బి సబన్గా ఉండాలి. ఈ గ్రూప్ లాంటి మా గ్రూప్లోనే ఉండాలి. ఇక్కడ గ్రూప్ జంప్ చేసి ఆ గ్రూప్ జంప్ చేసేది అదంతా నడవదు కదా. ఒక గ్రూప్ పెట్టుకుంటే ఎవరిని బలవంతంగా పిలవం, వాళ్ళ ఇష్టం, కానీ అది ప్రాబ్లం. ఇప్పుడు మా దగ్గర ఎంతో గ్రూప్స్ ఉంది. అదే ఆల్మోస్ట్ టుడే ఇస్ 180+. దే ఆర్ జాయినింగ్. దేర్ లాస్ట్ వాస్ ఫ్రమ్ అనంతపూర్ ఐ థింక్ బ్యాచ్. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారా? మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పండి సార్. ఐ డోంట్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. నేను చెప్పాను డైలీ మీ పాప చూస్తుంది కదా తన కోసం, మీ పాప చూస్తుంది కదా తన కోసం ఏమో. మా పాప చూస్తుండో చూడకూడదు తెలియదు కానీ చూస్తూనే ఉంటారు. బట్ ఐఎమ్ హ్యాపీ ట్రావెలింగ్ విత్ దెమ్. मैं ऑस्ट्रेलिया गीता स्वामी एंड my Rekha from Hyderabad, Secunderabad. Thanks for your permission. అట్లనే మీ ఏజ్ ఎంత స్వామి? It's at present I'm 77, 1948 ball, and next year I'll be 78. So still I like to continue. చాలా గ్రేట్ స్వామి. మా గుడ్సామేలేమో పొద్దున్న నడిపిస్తారు, కొంచెంసేపు అయినాక నడు కార్లు అంటారు, కానీ నేనే వాళ్ళు తప్పించుకుని నడుస్తూనే ఉంటా. వాళ్ళు ఏమంటే మా ఇద్దరు గురుస్వామిలు ఉన్నారు, మల్లేష్ గురుస్వామి శ్రీశైలం, వాళ్ళు బలవంతంగా నన్ను తోసేస్తారు కార్లో, కానీ నేను వాళ్ళకి తప్పించుకొని వెనకమ్మ కూడా చేస్తున్నా. వాళ్ళని తప్పించుకోలేదు. వాళ్ళు ఎక్కడ చూసినా నన్ను ఆపి కార్లో పంపిస్తే సాలు నడుంది సాలు అంటారు. అట్టున్నారు మా స్వామి. ఇలా పాదయాత్రకు వస్తే ఏం నేర్చుకోవచ్చు స్వామి? పాదయాత్ర అంటే డిసిప్లైన్ ఉండాలి స్వామి. ఇప్పుడు ఏది ఉన్నా ఉండాలి. అదే పాదయాత్ర కోసం నేను వచ్చాను. మళ్ళీ మూమెంట్ మాల తీయగానే మళ్ళీ పాత స్టోరీలు పాత కథలు అన్నీ స్టార్ట్ చేయాలి. అది వేస్ట్ కదా, ఇది కంటిన్యూ. ఇప్పుడు నేను యాక్చువల్లీ అంటే నాన్ వెజిటేరియన్ సండేలో తినొద్దంట. అప్పుడే స్పెషల్గా కటింగ్ నాన్ వెజిటేరియన్ సండేలు చేయకూడదు, తినవద్దు. ఏం లేదు, నాన్ వెజిటేరియన్ సండేనే తీస్తారు. అండ్ ఒక జంతువుని హింస పెట్టకూడదు స్వామి. దాన్ని హింస పెట్టి తిన్నా ఏం దొరుకుతుంది మీకు? ఏ దేవుడు ఎక్కడ చెప్పలే నాకు ఇది ఇవ్వమని. ఫలాని నాన్ వెజిటేరియన్ కోడియో మేకనో పోసేది. వీళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చేసి వాడుతారు, కానీ తప్పు. ఒక హింసని చేయకూడదు జంతువుని. హైదరాబాద్లో దీక్ష ఎట్లుంటుంది స్వామి? పాదయాత్ర దీక్ష ఎట్లుంటుంది? అక్కడ వేరే దీక్షనే ఉంటుంది. అక్కడ అంటే దీక్ష వేసుకొని పొద్దున సాయంత్రము పూజలు అంటారు. అది రాత్రి పొద్దున పూజ అంటే 3:30, 4కి లంచ్. నైట్ పూజ అయితే 12 వరకు చేస్తారు. ఆ టైం వేస్ట్ కాదు. టైం అంటే టైం మెయింటైన్ చేయాలి, కానీ మన వాళ్ళు పూజ అంటే నవాబ్ లెక్క వస్తారు. 2:30కి వేస్తారు. అది ఆట ఇందా స్టార్ట్ దెబ్బ వస్తారు. ఆ పూజ చేస్తే ఆయన పొద్దున్న స్టార్ట్ చేస్తే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. స్వామిలు ఒక్కరే ఇద్దరు ముగ్గురే ఉంటారు మండపంలో. వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా? స్వామిలు రాలే వెళ్తే 1:32 అయినాక అప్పుడు దిగుతారు. అప్పుడు ఏం చేస్తారు పాపం? కానీ ఇక్కడ ఆ టైం లేదు. టైం మీటింగ్ 1 and 1:30 లోపల లంచ్, నైట్ 8:30 లోపల అయితే మ్యాక్సిమం 9:15 ఆ 20 వరకు డిన్నర్ అయిపోతుంది. ఈ డిసిప్లిన్ టైప్ ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బిట్వీన్ 7:30, 8. ఆఫ్టర్ మార్నింగ్ వాక్ ఆఫ్ 10 kilometers or 12 kilometers మేము హాల్ట్ చేసి మా స్వామిలు పెడతారు. నెక్స్ట్ 8 kilometers అట్లా. ఇది పాదయాత్రలు డిసిప్లైన్. బట్ సివిల్ మన డిసిప్లైన్ సిటీలో ఉండేది డిసిప్లైన్ వేరేనే ఉంటుంది. ఎక్కడ పడితే చాయ్ తాగదు, ఎక్కడ పడితే హోటల్లో పోయేది, ఎవరు పిలిచే పోయేది, మంచి చెడు చూసేదే లేదు, పోతేనే ఉంటుంది. కానీ టైం మెయింటైన్ చేయాలి, అది ఒకటే సిటీలో. స్వామి ఉన్నారు స్వామి సార్ టైం టు టైం మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ. స్వామి యాత్రలో మనం ఇంత నడుస్తున్నాం కదా, మన హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ స్వామి. ఇట్లా నడుస్తా అంటే మీకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు వెయిట్ లాస్ ఆల్సో ఇస్ దేర్. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు వీఆర్ కాన్స్టెంట్లీ వెయిట్ ఇస్ 60, 65 అంతే ఉంటాయి, కానీ వీఆర్ ఎక్కువ తెగం. ఎందుకంటే స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు లావుగా వచ్చిన వాళ్ళు రిటర్న్లో పోయేటప్పుడు అమ్మా నేను 10 kilos తగ్గినా, 5 kilos తగ్గినా అంటారు. మళ్ళీ పోగానే మళ్ళీ అన్ని పాత కథలు స్టార్ట్ చేస్తారు. అదేం లాభం? ఆస్ట్రేలియా గురుస్వామి దైవమే, ఆస్ట్రేలియా గురుస్వామి దైవమే. స్వామి శరణం స్వామి. అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైలం స్వామి నా పేరు. బైన్పల్లి మార్కెట్ శ్రీ మణికంఠ భక్త బృందం నుండి వస్తున్నాను స్వామి. స్వామి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇట్లా పాదయాత్ర చేయబట్టి? స్వామి 7 సంవత్సరాలు అవుతుంది స్వామి. 2017 స్టార్ట్ చేసిన.
ఇప్పటివరకు వస్తూనే ఉన్న అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాపై ఉన్నది. మేము చేసే దీక్ష కానీ మేము నడిచే యాత్ర కానీ అన్నీ సక్సెస్ఫుల్గా మంచిగా నియమంతో చేస్తున్నాం కాబట్టి అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు మాపై ఉన్నాయి. మా గురుస్వాముల ఆశీస్సులు కూడా మాపై ఉన్నాయి కాబట్టి మేము ఇలాగే ఎప్పటికీ కూడా అయ్యప్ప స్వామి పాదయాత్రలో పాల్గొని ఆ సేవలని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. తండ్రి, ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, నాకు బుద్ధి కానీ అన్ని నేర్పిన గురువులు, వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు మంచి పాదాభివందనాలు స్వామి. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉన్నన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవి కూడా నా దరికి రావని నేను ఆశిస్తున్నా, నమ్ముతున్నా స్వామి. స్వామియే శరణమయ్యప్ప. నాకు ముందుగా ఈ పాదయాత్రకు వెళ్ళాలని నేను అనుకున్నప్పుడు శ్రీ లింగం గురుస్వామిని అడిగిన తర్వాత రామగురుస్వామిని అడిగితే నా రామగురుస్వామిలకు తీసుకొచ్చినాడు స్వామి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఇదే యాత్రలో శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలోనే వచ్చిన. మా గురుస్వాములు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. తినడం కానీ ఉండడం కానీ హాల్టు కానీ ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ముంగట వెనుక ఉండి ధైర్యంగా మేము ఉన్నామని నమ్మకం కల్పించి ముంగడికి నడిపిస్తున్నారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఫస్ట్ టైం మీ ఇంట్లో మీరు పాదయాత్ర పోతా అంటే ఇట్లా రియాక్ట్ అయ్యారు స్వామి? స్వామి పాదయాత్ర పోదామంటే మా ఇంట్లో ఎందుకు స్వామి అంతగానం భక్తి, ఇక్కడనే ఉండి నువ్వు 40 రోజులు 50 రోజులు ఇక్కడనే ఉండు, తల్లి తండ్రి పిల్ల జల్ల అందరిని ఇష్టపెట్టి పోవడం ఏంటంటే స్వామి నాకు ఒక కోరిక ఉండే. అది ఒక 10 సంవత్సరాల మొదలు మా గురుస్వామి లింగం గురుస్వామి పోయినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను చేయాలి ఒకసారి జీవితంలో పాదయాత్ర అని ఒక ఆలోచన వచ్చింది స్వామి. అది నాకు రావాలని ఆ భగవంతుడు సమయాన్ని కలిపేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అయ్యప్ప స్వామి అనుగ్రహం అని నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వచ్చింది అనుకొని నేను పాదయాత్ర చేస్తున్నాను స్వామి. 7 సంవత్సరాల నుండి చేస్తున్నా అయ్యప్ప. 7 ఇయర్స్లో మీరు అనుకున్న కోరికలు కానీ ఏమైనా మంచిగా అయిందా స్వామి? అన్నీ అయినాయి. నా తల్లి తండ్రి నా భార్య పిల్ల అందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండి మా పరిస్థితులు కూడా అన్నీ మంచిగా ఉన్నాం కాబట్టి అయ్యప్ప స్వామిని నమ్మి ఆ హరిహరపుత్రుని నమ్మి వస్తున్న స్వామి అయ్యప్ప. స్వామి గురుస్వాములు ఎట్లా చూసుకుంటున్నారు యాత్రలో? గురుస్వాములు చాలా బాగా చూసుకుంటారు స్వామి. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ముంగట ఉండి పొద్దున 3 గంటలకు మమ్మల్ని లేపి స్నానం చేసుకొని పూజ చేసి స్వామి ఉన్నారా తిన్నారా ఛాయ్ తాగిరా లేవుండి నడువు పోదాం అని తీసుకొని వెళ్తున్నారు స్వామి. మా గురుస్వాములు మల్లేష్ అన్న, మన నాయుడు గురుస్వామి, మా వెంకటన్న, పెద్ద వెంకటన్న, చిన్న వెంకటన్న వాళ్ళందరూ గురుస్వాముల ఆశీర్వాదంతో నేను ఇలాగే హ్యాపీగా ఉండి మనతో ఉన్న స్వాములు కానీ మన వెనక ముంగట ఉన్న స్వాములు అందరు కూడా మంచిగా నడుస్తున్నారు. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి స్వామి. స్వామి ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు స్వామి, నేనైతే అందరు స్వాములతో సంతోషంగా ఉన్నా, మంచిగా హ్యాపీగా నడుస్తున్నా స్వామి. మీరు చూసే వాళ్ళు కూడా చాలా మంచిగా చూసి మన మనోజ్ స్వామి తీసే వీడియోలని లైక్ కొట్టాలని మనసు పూర్తిగా వేడుకుంటున్నాను స్వామి. స్వామి మా గురుస్వాముల దైవమే. స్వామి ఇంటికాడ ఉండే దీక్ష బెటర్ అంటారా, ఇట్లా పాదయాత్ర వస్తే బెటర్ అంటారా? స్వామి అప్పటి దీక్ష ఇప్పటి దీక్షకు చాలా తేడా ఉన్నది స్వామి. కాకపోతే పాదయాత్రలో ఉండే దీక్ష ఏంటంటే పొద్దుగాల లేవడం, మన పూజ చేసుకొని ఎడుముళ్ళ కాడ పూజ చేసుకొని పాదయాత్ర నడవడం, వాకింగ్ చేస్తాం. అక్కడ ఏంటంటే పొద్దుగాల లేచి పూజ చేసుకొని గుడికి పోయి రెగ్యులర్గా పనికి పోతాం. కాకపోతే అక్కడ పోయి అక్కడ చేసేది ఇక్కడ చేయందంటే అక్కడ పొద్దుగాల గుడికి వెళ్ళి మనం పనికి వెళ్ళిపోతాం. మళ్ళీ 1 గంటకో 2 గంటకో పూజకు పోతాం స్వామి. ఇక్కడ ఏంటంటే పొద్దుగాల లేచి మనం పూజ చేసుకొని నడిచి టైంకు 10 గంటలకు మనకు ఆల్టుకు చేరుకొని 2 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 గంటకు దీక్ష చేసి మళ్ళీ మనము మళ్ళీ 3 o'clock 2 గంటలకు 3 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం యథావిధిగా అందరూ సాములు చేసినట్టే హైదరాబాద్లో నడిచినట్టే ఇక్కడ కూడా మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ ఇంత ఛాయ్ టిఫిన్ తీసుకొని మేము రెస్ట్ తీసుకుంటాం స్వామి. సేమ్ అదే, కాకపోతే అక్కడ ఉన్నది ఏంటంటే అక్కడ ఉండి పని చేసుకోవడము అక్కడిక్కడ పోవడం ఉంటుంది అక్కడ, కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు స్వామి. ఏమున్నా పూజ చేసుకోవాలి, దేవుని ధ్యానం ఉండి గురుస్వాములని తల్లిదండ్రులను అందరినీ యాద్ చేసుకుంటా పాదయాత్రలో నడవడమే 100% కరెక్ట్ అని నేను అనుకుంటున్నా స్వామి. నాకు తెలిసింది నేను చెప్పిన స్వామి అయ్యప్ప. ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి. గురుస్వాములు అందరికి కూడా పాదాభివందనాలు.
స్వామి 7 సంవత్సరాలు మీకు అయిన ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా గుర్తుండిపోయేలాగా ఏదైనా అయిందా స్వామి, అంటే మెమొరీ? మంచిదే స్వామి. నేనైతే ఒక కోరిక కోరుకున్నా. ఆ కోరిక కోరుకొని యాత్రకు వచ్చిన. ఒక్కసారి వద్దాము, సరే ఆ భగవంతుని అనుగ్రహం ఉంది కదా వెళ్ళి వద్దామని అనుకున్నా. ఒక కోరిక కోరి పోయి వచ్చినాక మళ్ళీ సంవత్సరం నాకు అది కనబడ్డది కాబట్టి నేను మళ్ళా వస్తా అని మళ్ళీ మొక్కిన స్వామి. నాకు అదొకటే ఆనందం, సంతోషం, ఆ భగవంతుని అనుగ్రహం. అంటే నార్మల్గా మనం కోరికలు కోరుకొని శబరిమల పాదయాత్ర చేయొచ్చా, లేకపోతే నార్మల్ కూడా చేయొచ్చు? నార్మల్గా కూడా చేయొచ్చు స్వామి. ఖాళీ అయ్యప్ప స్వామి ధ్యానం చేసుకొని కూడా ముంగడికి వెళ్ళొచ్చు. కోరికనే ఉండాలి, శబరిమలకి పాదయాత్ర చేయాలని కాదు. అయ్యప్ప స్వామి దీక్ష చేయడం, ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంటే పాదయాత్ర చేయొచ్చు, దీక్ష చేయొచ్చు. 41 రోజు కాదు, 48 డేస్ కానీ 108 కానీ ఎలానైనా చేసుకోవచ్చు స్వామి. స్వామి హరిహరాసుతనే శ్రీ ధర్మశాస్త్ర మహాపాదయాత్ర స్వామి శరణం. నిజామాబాద్ నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో ఇవాళ మేము 28 రోజులు స్వామి. ఇప్పటివరకు మేము ఎలా నడుస్తున్నామన్నది రోజులు ఇంత తొందరగా గడుస్తాయని చెప్పేసి అనుకోలేదు. ఇవాళ 75% దాకా మా యాత్ర అయిపోయింది. ఇంకొక 25% మాత్రమే ఉంది. ఇవాళ గురుస్వాముల ఆధ్వర్యంలో హాల్ట్లు కానీ భిక్ష కానీ ఇంత బ్రహ్మాండంగా చూపించి మమ్మల్ని అందరినీ సేద తీరుస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే సేద తీర్చి అందరినీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పేసి అయ్యప్ప స్వామి మనసారా వేడుకుంటూ ఓం శ్రీ స్వామి. అయ్యప్ప దీక్ష నియమాలు ఏమని చెప్తారా స్వామి? స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడు మనము ఇంటి దగ్గర ఉంటే మనము ఎలా చేస్తాము, పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా అలా కుదరనప్పుడు ఏదో కొద్దిగా అయినా సరే చేయాలి. కానీ మనం పొద్దున్న లేచామా, స్నానం చేసామా, వెళ్ళిపోయాము అనుకుంటా శరణుఘోషణ కంపల్సరీ ప్రతి స్వామి చెప్పి ప్రతి గురుస్వామికి పొద్దున్నే నమస్కారం చేసుకొని వెళ్ళాలి స్వామి. ఎవరంటే వాళ్ళు వెళ్ళడము చేయడము ఇష్టం వచ్చినట్టు చేయడం కాకుండా కొద్దిగా ఏమొచ్చినా శరణం, ఒక్క శరణమైనా సరే స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ పాదయాత్ర చదువుకుంటే అయ్యప్పనే మనం వెంబడుండి నడిపిస్తాడు అయ్యప్ప. ఎవరు మేము నడవట్లేదు, మాకు ఆ శక్తి లేదు ఈ శక్తి లేదు అనకుండి అయ్యప్ప ఎన్నుండి 100% నడిపిస్తాడు అయ్యప్ప. ఇది మాత్రం నేను లైవ్గా చూసిన, ఇక ముందు కూడా చూస్తున్నా అయ్యప్ప. ఇది 5వసారి నా పాదయాత్ర రావడము. నేను అసలు నడుస్తా చేస్తా అని చెప్పేసి ఒక్కరోజు కూడా అనుకోలేదు. అయ్యప్ప దయ ఉండి నన్ను నడిపిస్తున్నాడు. ఇక ముందు కూడా అలాగే చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆయన ఎన్ని సంవత్సరాలు తీసుకుపోతే అన్ని సంవత్సరాలు మాత్రం పాదయాత్ర కంపల్సరీ చేస్తా అయ్యప్ప. ఓం శ్రీ స్వామి. అంటే కొంతమంది స్వాములు మనం చెప్పులు వేసుకుని మనం కామెంట్ చేస్తారు. అయ్యప్ప చెప్పులు వేసుకున్నామంటే అయ్యప్ప మేము చేసేది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదయ్యప్ప. ఇక ముందు కూడా ఆరోగ్యం సహకరించాలి. సహకరించే వాళ్ళు వేసుకుంటున్నారు, సహకరించిన మాత్రం కంపల్సరీ వేసుకుంటున్నాము. చెప్పులు వేసుకున్నంత మాత్రాన అయ్యప్ప మేము దీక్షకు భంగం చేస్తున్నాం అన్నట్టు కాదు. మా గురుస్వాములు చెప్పారు అయ్యప్ప ఏం లేదు, అది తప్పు కాదని చెప్పేసి అంటే గురుస్వాముల అనుమతి ఆజ్ఞతోటి మేము చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అయ్యప్ప. రోడ్ల పైన సీసం ముక్కలు ఉంటాయి, ఏముంటాయి తెలియదు. మేము పొద్దున్నే లేచి వెళ్తాము, 4:30-5 గంటలకు బయలుదేరుతాం అయ్యప్ప. రోడ్లో ఏం జరుగుతుందో ఏముంటుందో మేము చూసుకోలేము. ఆ చీకట్లో వెళ్తుంటే ఏమైనా జరిగినా ఇబ్బంది కదా. ఏదైనా జరిగినా అని గురుస్వామికే ఇబ్బంది కాబట్టి ఆ గురుస్వామి గారు చెప్పారు కాబట్టి మేము చెప్పులు వేసుకోవడం జరుగుతుంది అయ్యప్ప. స్వామి శరణం. స్వామి అనే గురుస్వామి శిష్యులకు ఎలాంటి ఆదేశం ఇవ్వాలి, ఎలా మోటివేట్ చేయాలి స్వామి? మీరు గురుస్వామి మీకున్న అనుభవ ప్రకారంగా ఎలా మీరు శిష్యులకు ఎలా బోధిస్తారు, ఎలా చెప్తారు, ఎలా చేంజ్ కావాలని లైఫ్ కానీ భక్తిని ఎలా సంపాదించాలని చెప్తారు? స్వామి మనము మాల వేసుకుంటున్నాం అయ్యప్ప. ఇప్పుడు ఆంజనేయ మాల కానీ శివమాల కానీ 11 రోజులు అని చెప్పేసి 21 రోజులు అని చెప్పేసి వేస్తారు. ఒక మండల దీక్ష అంటే 48 రోజుల మండల దీక్ష స్వామి. ఈ మండల దీక్షలో మన బాడీలో ఉన్న ఏదైతే ఉందో అది చేంజ్ కావడానికే 48 రోజులు దీక్ష అనేది పెట్టారయ్యప్ప. ఈ 48 రోజుల్లో మనం ఎలాగైతే ఉంటున్నామో మన జీవితకాలం గిట ఇలాగే కొనసాగించాలని చెప్పేసి ఒక అనుభవంతో గురుస్వాములు మనకు చెప్పారు. ఈ దాన్ని ఇలా చేస్తే మనకు జీవితంలో గిట మార్పు రావాలి. ఇప్పుడు మనం మాల వేసుకున్నాం, మన తర్వాత మాల తీయంగానే యథావిధిగా ఉంటానంటే కుదరదు స్వామి. ప్రతి ఒక్క స్వామి మాల వేసుకున్నాం కదా, మాల తీసేసే లోపు ఆయనలో ఏదో ఒక మంచి మార్పు రావాలి స్వామి. వాళ్ళ కుటుంబంలో గిట మంచి సంతోషం వెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాల వేసుకోవాలయ్యప్ప. స్వామి శరణం. స్వామి మండలం అంటే 48 రోజులు అన్నారు కదా, 48 రోజులు అంటే ఏంటిది అసలు? మండలం అంటే అయ్యప్ప 3 పక్షాలు 45 రోజులు, మిగతా 3 రోజులు మనం ఏదైతే ఇరుముడి ప్లస్ మనం ఇరుముడి కట్టుకొని యాత్ర చేయడము ఏదైతే ఉందో ఆ 3 డేస్ ఆ ప్రాసెస్ ఉంటుంది అయ్యప్ప. 48 రోజులకి మనము 18 ఎక్కి
అయ్యను దర్శనం చేసుకొని అభిషేకం చేసుకున్న తర్వాత తిరిగి ప్రయాణం అయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ అభిషేకం నెయ్యిని మనం ఏదన్నా ఒక నైవేద్యంగా స్వీకరించి ఒక 5 మంది స్వాములకు భిక్ష పెట్టి, ఎంత లేదన్నా ఒక 5 మంది స్వాములకు మాత్రం ప్రతి ఒక్క స్వామి భిక్ష పెట్టాలి అయ్యప్ప. ఇది ఒక అయ్యప్ప అది ఉంది, అది అయ్యప్ప దిశలో గురుస్వాములు చెప్పారు. అది ప్రతి ఒక్క స్వామి పాటించాలి అయ్యప్ప. అది మనం ఇక్కడికి వచ్చామా ఇంటికి వెళ్ళామా మాల తీసేసామని కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 మంది స్వాములను పిలిచి వాళ్ళకు మీకు తోచిన విధంగా అది ఇది పెట్టాలని కాకుండా సాత్విక ఆహారం ఏదైనా సరే ఒక 5 మందికి భిక్ష పెట్టి మీకు తోచిన ఏదైనా దక్షిణ ఇచ్చుకొని అలా స్వాముల ఆశీర్వాదం తీసుకోవాలి అయ్యప్ప. శ్రీ స్వామి శరణయ్యప్ప. అయ్యప్ప స్వామి, ఇప్పుడు మన పేరెంట్స్ వాళ్ళ కొంత యూత్ చాలామంది మన పాదయాత్రలో వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎంతో ఆశతోటి ఫోర్స్ చేసి లైఫ్ సెటిల్ కావాలని పంపిస్తున్నారు. మరి వాళ్ళను ఎలా మారమని మీరు సందేశం చెప్పగలుగుతారు? అయ్యప్ప, యూత్కి ఇది ఒక మంచి అవకాశం అయ్యప్ప. ఇప్పుడు యూత్ గిట వేస్తున్నారు, మాల వేస్తలేరని కాదు, ఏదో సోకుల గురించి కాకుండా గురుస్వామి చెప్పిన బాటలో నడుచుకుంటూ అదేవిధంగా ఇంకేమైనా కొత్త విషయాలు ఏదైనా ఇప్పుడు సాయంత్రం కూడా మనకు పూజ అయిపోతుంది, ఖాళీ టైం ఉంటుంది. అయ్యప్ప గురుస్వామి మాకు ఏదైనా అయ్యప్ప గురించి ఏమైనా విశేషాలు చెప్పండి, లేదంటే ఇంకేమన్నా విషయాలు మంచి విషయాలు గురు బోధ ఏదైనా బోధించండి అని చెప్పేసి గురుస్వాములను అడిగి మంచి విషయాలు. ఇప్పుడు 45 రోజులలో ఇంత మీరు మాల తీసిన తర్వాత మీరు ఎలా ఉంటారు అన్నది కాదు. ఇప్పుడు మాలలో ఉన్న రోజులన్నా గురుస్వామితోటే కంప్లీట్గా మీరు ఇప్పుడు ఇంటికాడికి పోతే మనం అటు పని ఉంది ఇటు పని ఉంది అని చెప్పేసి ఏదేదో పనులు చేసుకుంటాం. ఇప్పుడు మనకు వేరే పని ఏం లేదు. పొద్దున లేచామా, నడిచిన తర్వాత ఆల్టికి వెళ్ళామా, ఆ విషయం ఈ విషయం మాట్లాడకుండా గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఏదైనా కొన్ని మంచి విషయాలు నేర్చుకొని జీవితంలో ఆ విషయాలను ఆ మంచి చెప్పిన విషయాలను ఆ స్వామి పాటిస్తే ఆ స్వామి జీవితం ఇంకా ముందు ఎంతో బాగుంటుందని చెప్పేసి స్వామి శరణమయ్య. ఆ యూత్కు ఎంతో వాళ్ళ పేరెంట్స్ ఇంతకుముందు నేను అడిగిన ప్రకారంగానే మళ్ళీ అడుగుతున్నా. అంటే వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఎంతో బాధలు పడి అయ్యప్ప స్వామి మీద నమ్మకంతో పంపిస్తారు కనుక వీళ్ళు ఏ విధంగా మారి మరి జీవితంలో సెటిల్ కావడానికి అవకాశం ఉంది, వాళ్ళకు మీరిచ్చే సందేశం యూత్కు. ఇప్పుడు మనతోటి వచ్చిన పాదయాత్ర స్వాములు సెటిల్ కానోళ్ళు ఉన్నారు, ఎంతో కుటుంబానికి భారమై ఉన్న వాళ్ళు, లేకపోతే పని లేకుండా ఇలాంటి ఆలోచనలు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను మారడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అయ్యప్ప, ప్రతి తల్లిదండ్రి ప్రతి ఒక్క కుమారుడిని కానీ కుమార్తెని కానీ ఏ విధంగా ముందుకెళ్ళి వాళ్ళు జీవితంలో నిత్య జీవితంలో వీళ్ళ తల్లిదండ్రులకు ఏం చేయకున్నా సరే వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన సెటిల్ కావడానికి చెప్పేసి ఆలోచిస్తారు అయ్యప్ప. ఇప్పుడు గిట్ట మన తల్లిదండ్రులు మనం పంపించారంటే మీరు సెట్ కావాలి, మంచిగా ఉండాలి జీవితంలో, ప్రతి మెట్టు ఎక్కాలని చెప్పేసి ఆలోచించే వాళ్ళు పంపించారయ్యప్ప. ఆ విషయాన్ని మీరు ఫస్ట్ గమనించి ఈ 45 రోజుల దీక్ష ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా భక్తితో ఈ విషయాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని ఈ యాత్ర ఇలాగే కొనసాగించి ఇప్పుడు మనం పాదయాత్ర పోయొచ్చినామంటే మన జీవితంలో ఏదైనా ఒక కొత్త వెలుగు రావాలి స్వామి. ఈ వెలుగు ఎట్లంటే మనం పాదయాత్ర పోయొచ్చిన ఈ స్వామి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ మన దగ్గర ఉండి చేయడం కాదు, 1500-1600 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. ఈ స్వామి మారిండని చెప్పేసి 10 మంది చెప్పుకోవాలి, మనది మనం చెప్పుకోవద్దు. ఈ విషయాన్ని వేరే స్వాములు కూడా గుర్తు చేసుకొని చెప్పాలయ్యప్ప. ఇలా చెప్పి మనలో ఉత్సాహాన్ని రేపొందించి నీతో పాటు ఇంకొక 10 మందిని నెక్స్ట్ ఇయర్ నువ్వు వస్తావో రావో తెలియదు కానీ ఇంకో 10 మందికి నువ్వు ఇలా పాదయాత్ర చేస్తే ఇలా ఉంటుంది, నీ జీవితంలో ఇలా మార్పు వస్తుందని చెప్పి ఆ స్వాములకు బోధించాలయ్యప్ప. స్వామి శరణం. స్వామి, ఇప్పుడు పాదయాత్ర కానీ లేకుంటే మామూలుగా కానీ దీక్ష చేసిన 3వసారి 4వసారి కాషాయం వేసుకొని మేము గురుస్వాములమని అంటున్నారు. మరి వాళ్ళ గురుస్వాములకు ఉండవలసిన అర్హత ఏంది, వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి, జనరల్గా కామన్గా నేర్చుకోవాల్సినవి ఏంటివి? అయ్యప్ప, మనము 3 సార్లు వేసామా 4 సార్లు వేసామా అన్నది మాలలో కాదయ్యప్ప. నువ్వు 20 సార్లు వేసినా కాషాయం బట్ట అనేది మనకు కుదరనిది, మనం వేసుకోకూడదు 99%. ఎట్లా అంటే కాషాయం బట్ట దేని గురించి ధరించాలంటే మనం ఎప్పుడైనా పెద్ద పాదం నడుస్తున్నాము, ఎప్పుడన్నా ఎక్కడో వేరే యాత్ర చేస్తున్నప్పుడు ఇరుముడి ఉంటుంది కదా, ఆ ఇరుముడి దించడానికి వాళ్ళు గురుస్వాములు వీళ్ళు అని చెప్పేసి గుర్తించడానికే కాషాయం బట్ట అయ్యప్ప. కాషాయం అనేది మనకు లేదు, మనకు ఉన్నది నల్ల బట్ట ఒకటే. ఈ నల్ల బట్టనే మనం వాడాలి. ఇదే వాడి ఇంకో స్వామి గిట మేము 3 సార్లు వేసినా 4 సార్లు వేసినా అంటే దానికి పెద్ద కాదు. అది స్వామి 3 సార్లు 4 సార్లు నువ్వు ఎంత నేర్చుకున్నావు గురుస్వామి దగ్గర నుంచి, ఇంకా ఎంత నేర్చుకోవాలి అన్నదే ఉండాలి. కానీ
నేను 4 సార్లు వేసి పాదయాత్ర చేసిన, 5 సార్లు వేసి పాదయాత్ర చేసిన, 20 సార్లు వేసిన అని చెప్పేసి కాకుండా దీన్ని ఎంత నేర్చుకోవాలని చెప్పి ఇంకా ముందు ఇంకా మస్తుంది స్వామి నేర్చుకునేది మనము. దాంట్లో మనం ఎంత కాదు గురుస్వాములందరూ ఉన్నారు. ఆ గురుస్వాములు చెప్పింది ఇంకా ముందు ముందు నేర్చుకుందామయ్యప్ప. స్వామి శరణం. స్వామి మాల వేసిన 4, 3, 5 వరకు నేర్చుకోవాల్సిన అష్టోత్తరాలు కానీ దేవ ప్రార్థనలు కానీ ఎట్లా నేర్చుకోవాలి, ఏం చేయాలి, వాళ్ళు దాని మీద ఫోకస్ చేయడం లేదు. ఇప్పుడు అయ్యప్ప స్వాములు వాళ్ళకు మీరు ఏం చెప్పగలుగుతారు? శరణాలు కానీ ఎగ్జాంపుల్ 108 అంటే 5-10 కూడా వస్తలేవు. అష్టోత్తరాలు అంటే అసలే తెలియవు. ధ్యానం అంటే తెలియదు. మాల వేసుకొని పోతురు వస్తురు సంవిధానంలో అయినా ఉంటున్నారు. వాళ్ళకు మీరు ఎలా చెప్పగలుగుతారు, ఎలా నేర్చుకోమని చెప్తారు? స్వామి శరణం అయ్యప్ప. గురుస్వాములు ఇప్పుడు మనకు చెప్తున్నారు అయ్యప్ప. ఇప్పుడు మనం పాదయాత్ర చేస్తున్నాము. మినిమం 38 డేస్. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర వెళ్ళే వారికి 38 రోజులు పడుతుంది. ప్రతిరోజు 5 శరణాలు అయ్యప్ప. 5 శరణాలు మాత్రమే. నువ్వు రోజు 35 కిలోమీటర్లు నడుస్తావు స్వామి. 35 కిలోమీటర్లు నువ్వు ఈ పాదయాత్రలో ఈ 5 శరణాలను చెప్పుకుంటూ పోతే మనము స్కూల్లో చదువుకున్నప్పుడు ఏదైనా ఒక ఓడి చెప్తే ఒక గంటలో చెప్పి మనం అప్పచెప్తాం అయిపో. ఈ 5 శరణాలు మనం ప్రతిరోజు చేసుకున్నాం అనుకోండి, 38 రోజుల్లో 108 శరణాలు అయిపోతాయి. ఇంకా మంచి పూజా విధానం వస్తుంది. గురుస్వామి చెప్తే ఇంకా ఏదైనా పూజలు కానీ ఎలా చేయాలి అని చెప్తాడయ్యప్ప. ఇదాన్ని అందరూ ప్రతి ఒక్క స్వామి పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాయప్ప. మొదటగా మనం ఏదైనా నేర్చుకోకున్నా ఫస్ట్ గణపతి పూజ అనేది, గురు పూజ అనేది, తర్వాత అమ్మవారి పూజ, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత అయ్యప్ప స్వామి. ఈ శరణాలు చెప్పి స్వామి శరణం, శరణాలు చెప్పమంటే స్వామి శరణం ఒక్కొక్క స్వామికి స్వామి శరణం అయ్యప్ప శరణం తప్ప మిగతా శరణాలు చెప్తలేదయ్యప్ప. ఆ శరణాలన్నా కనీసం నేర్చుకొని బుక్ ఉంటుంది స్వామి, చిన్న బుక్ ఉంటుంది. ఆ బుక్ జోబులో పెట్టుకొని ప్రతిరోజు మీకు టైం దొరికినప్పుడు, ఎప్పుడు టైం దొరికినప్పుడు, బుక్ లేకున్నా సరే ఫోన్లో అయితే ప్రతి ఒక్క స్వామి దగ్గర ఉన్నాయి స్వామి. ఆన్లైన్లో కొడితే ఏదంటే అది వస్తుంది అయిపో. మనకు రాదన్నది లేదు. ఈ స్వామి దీన్ని ఇప్పుడు మనం వేరే రీల్స్ చూసేదానికన్నా ఈ శరణుఘోష కానీ అష్టోత్తరం కానీ చదివి ఇంకొక స్వామికి చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. గురుస్వామి ఇప్పుడు కొత్తగా వస్తున్న యూత్ కానీ ఇప్పుడు 1, 2, 3, 4 సార్లు వేసుకున్న ఏ స్వామి అయినా సరే మార్నింగ్ లేచిన తర్వాత నుంచి మనం ఇరుముడు ఎత్తుకొని వెళ్ళే వరకు ఏదైతే కార్యక్రమాలు ఉంటాయి చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే మన ఇరుముడికి మనం ఇచ్చే ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి ఒకసారి మీరు వివరిస్తే తెలుసుకుంటాం స్వామి. అయ్యప్ప, మనం నిత్య జీవితంలో మనం ఇంటి దగ్గర ఎలా చేస్తామో తెలియదు. ఈ 45 రోజులు మనం పొద్దున్నే 4 నుంచి 3 నుంచి 3:30, 4 గంటల వరకు ఎలాగో 100% లేస్తామయ్యప్ప. ఈ 48 రోజులు పొద్దున్నే లేచినప్పుడు ఉదయాన్నే మనం ఎలా అలంకారం చేసుకుంటామో అలాగే అయ్యప్ప స్వామి కూడా మనం ఈ 48 రోజులు మంచిగా భక్తి శ్రద్ధలతోటి పొద్దున్నే మనకు వచ్చిన విధంగా శరణఘోష కానీ అష్టోత్తరం కానీ అంగపూజ కానీ ఏదైనా సరే ప్రతి స్వామి మనకు నడవడం ముఖ్యం స్వామి, కాదనట్లేదు. ఆ నడవడంతో పాటు మనకు భక్తి భావం కూడా రావాలి స్వామి ప్రతి ఒక్క స్వామి లోపల. ఇప్పుడు ఎట్లంటే ప్రతి ఒక్క స్వామి నేను పొద్దున్న లేచినా వెళ్ళిపోతున్నా, హాల్ట్కి పోయినా, హాల్ట్ కాడ పడుకున్నా, తిన్నా కాకుండా పొద్దున లేచి నిత్య పూజ అనేది పొద్దున కంపల్సరీ ప్రతి ఒక్క స్వామి చేసి ఆ గురుస్వామి ఆశీర్వాదం తీసుకొని పొద్దున ఇరుముడికి హారతి ఇచ్చి, ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనం ఇరుముడు కట్టుకొని వస్తున్నాం అయ్యప్ప. ఇరుముడు అనేది మనము 41 రోజు మనం ఏదైతే దీక్ష చేసి కట్టుకుంటామో దాన్ని మనం ముందే కట్టుకొని రావడం ఏంటంటే మనకు అవైలబుల్గా మన స్వాములు ఉండరని చెప్పేసి మన గురుస్వామి ముందే ఇరుముడు కడుతున్నాడు. మనం మాలలో ఏం లేదు స్వామి, మన ఇరుముడిలో ఉన్నది. ఇప్పుడు మనం నెయ్యి ఇరుముడిలో పోసామయ్యప్ప. మన ఉన్న ఆత్మ అంతా ఇరుముడిలో ఉన్న నెయ్యే స్వామి. మీరు దాన్నే నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క స్వామి ఇరుముడికి పొద్దున్నే హారతి ఇచ్చుకొని ఇరుముడి దైవంగా ప్రసాదించి దాన్ని తీసుకొని గురుస్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరితే యాత్ర అయ్యప్ప స్వామి నీ వెంబడే కాదు నిన్ను పట్టుకొని నడిపిస్తాడు అయ్యప్ప. ఇది మాత్రం మీరు చూడండి, నేను లైవ్గా చూసినాను అయ్యప్ప. ఇది ప్రతి ఒక్క స్వామి పాటించాలయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. కొంతమంది స్వాములు ఇరుముడు పెట్టి 3 రోజులు 4 రోజులు మర్చిపోతారు స్వామి. అది వాళ్ళ నెగ్లెక్ట్ అంటారా, లేకపోతే వాళ్ళ గురువులు మోటివేట్ వాళ్ళకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు స్వామి? వాళ్ళకు ఒకసారి మీరు చెప్పాలని. మనము ఇరుముడి అనేది స్వామి శరణం 3 రోజులు 4 రోజులు మర్చిపోతున్నాడంటే స్వామి, మనము ఇరుముడి కట్టుకున్నది ఎందుకు? మనది మన దగ్గర లేకపోతే, నీ ఆత్మ నీ దగ్గర లేకపోతే నువ్వు ఏం చేసినా వేస్టే కదా స్వామి. మనసు ఒక దగ్గర చిత్తం ఒక దగ్గర ఉండి నువ్వు ఎంత ఏం చేసినా వేస్టే అయ్యప్ప. మనసు పూర్తిగా
ఏదైతే నీ ఇరుముడి ఉందో ఆ ఇరుముడిని నీతోటే ఉంచుకొని నువ్వు పొద్దున ఎక్కడ పెడుతున్నావు అనేది నీకు అవైలబుల్ లేకుంటే పెట్టు, బాధలేదు. మళ్ళీ సాయంత్రం వెళ్ళగానే ఆల్ట్ దగ్గరికి వెళ్ళగానే స్వామి ఇరుముడి నాదని చెప్పేసి ఇరుముడి తీసుకొని నువ్వు గురుస్వామి దగ్గర పెడతావా ఎక్కడ పెడతావో మళ్ళీ నువ్వు ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత దానికి నిత్య పూజ చేసి గురుస్వామితోటి ఆశీర్వాదం తీసుకొని గురుస్వామి ఇరుముడి ఇస్తాడు నీకు. మళ్ళీ నీకు తీసుకెళ్ళిపోయి నీ దగ్గర నీకు పెట్టుకొని దాన్ని పొద్దున తీసుకొని వెళ్ళాలైపా. కొందరు స్వాములు రాత్రి ఇరుముడి దగ్గర భిక్ష గురుస్వామి దగ్గర పెట్టినామా ఏదైనా ఉంటే గురుస్వామి చూసుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. అది కాకుండా స్వామి ప్రతి ఒక్క స్వామి ఇరుముడి అంటే మనం అయ్యప్ప స్వామి శరణం సాక్షాత్ అయ్యప్ప. ఇది మీరు చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేస్తారు స్వామి. అది నెగ్లెక్ట్ కాకుండా ప్రతి ఒక్క స్వామి ఇరుముడిని సాక్షాత్ అయ్యప్పగా భావించి ఎవరి ఇరుముడి వాళ్ళ దగ్గర ఉంచుకొని అయ్యప్పను మనస్ఫూర్తిగా వేడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. మన గురుస్వామి గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా, అబ్జర్వేషన్ చేస్తున్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా గురుస్వామిని ఫాలో అయ్యి పూజ విధానం కానీ, శరణ కోశ కానీ, అష్టోత్తరాలు కానీ, ధ్యానం కానీ దీనికి అర్హత అనేది అవసరం లేదు. ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఒకసారి వచ్చిన వాళ్ళు, 2 సార్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు పట్టుబట్టి అయ్యప్ప మీద భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఈ మన గురుస్వామి గారిని మోటివేట్ కావాలని నేను కోరుకుంటున్న ప్రతి ఒక్క స్వామిని. అలాగే ఇరుముడి విషయంలో కూడా మన స్వామి గారు చెప్పినట్టు ఆ సాక్షాత్ అయ్యప్ప స్వామి ఇరుముడి. ఇరుముడి లేనిది ఒక అడుగు కూడా మనం పక్కకి వెయ్యొద్దు. ఇరుముడి ఎక్కడుందో మనం అంటిపెట్టుకొని మన దగ్గరనే పెట్టుకొని ఉండాలి అని మనం నడుస్తున్నామని, శాతనైతే లేదని, ఏదైతుందని ఏదో ఒక కారణం చెప్పి ఇది చేస్తున్నాం. కానీ ఇరుముడే మన యాత్ర, ఇరుముడే మన అయ్యప్ప. అందుకు అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఇరుముడిని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఉదయం సాయంత్రం హారతి ఇవ్వండి, ఆశీర్వాదం తీసుకోండి గురుస్వాముల దగ్గర. మీకున్న గురుస్వాముల అనుగ్రహాన్ని పొందండి, మంచిగా ఫలితాన్ని పొందాలి. మేము పాదయాత్ర వచ్చినాము, మాకు రిజల్ట్ రాలేదు, మేము దీక్ష చేసినాము, ఇది కాలేదు, మేము 4 సార్లు వచ్చినాము, మాకు ఇది కాలేదని బదలాం చేయకుండా మనం కరెక్ట్గా ఉండాలి. మనం వేరే వాళ్ళకి ఒకరికి ఇంప్రెషన్ కావాలని కోరుకుంటున్న స్వామి. స్వామి గురు స్వామి దైవమే. మీరు ఇరుముడి కట్టుకోలే కదా అయ్యప్ప స్వామి శరణం. మేము మా గురువులు చెప్పిన విధంగా ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు గిట అలాగే ఉంటున్నాం అయ్యప్ప. ఇది తప్పుగా భావించొద్దు. మా గురుస్వామి చెప్పాడు ఇప్పుడు ఏదైతే పాదయాత్రలో వస్తున్నామో స్వామి ఇరుముడి కట్టుకోవాలని చెప్పేసి అంటే గురుస్వామి మాది ఒక చిన్న విన్నపం అని చెప్పేసి గురుస్వామి ఆశీర్వాదం తీసుకొని గురుస్వామి సంకల్పంతో మేము 40 డేస్ అయిన తర్వాత 41 రోజు తర్వాత ఇరుముడి కట్టుకొని అక్కడ ఇరుముడి తీసుకొని బయలుదేరుతామయ్యప్ప. ఇంతకుముందు చేసాం కాబట్టి అలా చేస్తున్నాము, లేదంటే వీళ్ళతో పాటు ఇలా ఇరుముడి కట్టుకొని వస్తుండే. ఇంతకుముందు గిట ఇలాగే యాత్ర చేశానని చెప్పేసి ఇప్పుడు ఇటు అలాగే చేస్తున్నాను అయ్యప్ప. దానిలో ఇంకో వేరే ఉద్దేశం ఏం లేదయ్యప్ప. స్వామి శరణం. ఈ విషయంలో కూడా అసలు యాక్చువల్గా మనం దీక్ష కంప్లీట్ అయినాకనే ఇరుముడి కట్టుకోవాలి, అది రూల్ ఉంది. కానీ మనకు పాదయాత్రల మన ఇంటి వాళ్ళు కానీ, మన బంధుమిత్రులు కానీ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉండదనే విషయంతో కట్టుకోవడం జరుగుతుంది. అలా కట్టుకున్నందుకు చాలా పవిత్రంగా చూడాలి మనం. ఆల్రెడీ ఒక బై మిస్టేక్ చేస్తున్నాం కనుక అది ఆ ఇరుముడిని ఎంతో జాగ్రత్త మన ఇంటి వాళ్ళు మన ఎన్నో ఆశలతోటి బియ్యం వేస్తారు, అయ్యప్ప స్వామికి దక్షిణ సమర్పించుకుంటారు, ఇది డైరెక్ట్ అయ్యప్ప స్వామికే చెందుతుంది అనే ఉద్దేశంతో ఇరుముడులు మన ఇంట్లో వేస్తారు కనుక మనం ఇరుముడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఫ్యూచర్లో అవకాశం ఉన్న వాళ్ళు మాత్రము గురుస్వామి చెప్పినట్టుగా 48 రోజులు దీక్ష అయిన తర్వాతనే ఇరుముడి కట్టుకునే కార్యక్రమం ఉంటుంది. దానికి ఎలిజిబిలిటీ పడేయడానికి ఆ ఇరుముడి దీక్ష అయిన తర్వాత ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి పోయిన తర్వాత పడేకి నియాబ్జకం అయిపోయి ఇంటికి పోయిన తర్వాత దీక్షలో ఉంటుర్రు. అది అయితే జీరోనే. అదేమంటే మనం బయట ఫోటోలకు పూజలకు పోవడానికి తప్పితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది కూడా గమనించాలి స్వామి. స్వామి ఫోన్ బాగా వాడతాడు, దాని గురించి ఫోన్ అంటే ఇప్పుడు యువత వాళ్ళకి దాని గురించి చెప్పే అవసరం లేదు. వాళ్ళు మనం గురుస్వాములు చెప్తే వినాలి, వాళ్ళు వింటలేరు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మంచిగా వస్తాయి, చెడు వస్తాయి. అవి కూడా చూడడం వల్ల మన మైండ్ సెట్ అదే ఇప్పుడు ఇంతకుముందు మన గురుస్వామి చెప్పినట్టుగా దాన్ని మనం యూజ్ చేసుకునే అది ఒక పెద్ద గ్రంథము. దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటే అటువంటి దానిలో అయితే అది ఆన్ చేసినప్పుడు ఏదో దాన్ని అవాయిడ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి మైండ్.
అయ్యప్ప స్వామి మాల మన దగ్గర ఉందనే ఒక భయం ఉంటే మనకు కంపల్సరీ వస్తుంది స్వామి. ఇప్పుడు చాలామంది ఇంతకుముందు మన ధర్మశాస్త్ర పాదం గురుస్వాములు కూడా మొన్న కూడా ఒక స్వామికి చెప్పారు, మీరు రీల్స్ లేడీస్వి అవి చూస్తున్నారు, అది పద్ధతి కాదు, చూడొద్దు అని చెప్తారు. ఫోన్లు కూడా గుంజుకుంటారు. అంత దానికి అవసరం లేదు. మన సెల్ఫ్ మన అంతటా మనం ఆలోచన చేసుకోవాలి. మనం దేనికి మాల వేసుకున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఫోన్లో ఏం చూస్తున్నాము. కనుక దాంట్లో మన అయ్యప్ప స్వామికి సంబంధించినవి, మన గురుస్వాములకు సంబంధించినవి, మన యాత్రకు సంబంధించినవి, మన పూజ విధానానికి సంబంధించినవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఆ ఫోన్ను మంచికి మాత్రమే యూజ్ చేసుకొని ఇది చేయాలని ప్రతి ఒక్కరికి బాధాబంధం చేసుకుంటూ తెలుపుకుంటున్నాం స్వామి. శబరిలో ఉన్న దేవుడా స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా మాకు ఎంతో స్వామి ప్రవీణ్ స్వామి కానీ అలాగే మన దీపక్ స్వామి కానీ ఎంతో వాటర్ సేవ చేస్తున్నారు స్వామి. గణేష్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మేము ఈరోజు 23వ రోజు మేము ఇక్కడ రాయకుటే నుంచి పాల్కాడ్ వెళ్తున్నాం స్వామి. అక్కడ నైట్ హాల్ట్ డే హాల్ట్ అక్కడనే మాది. స్వాములు ఎంతో సేవ చేస్తున్నారు. తొవ్వల నడిచే వాళ్ళకి అందరికి కూడా వాటర్ సేవ అడుగడుగున అందరికీ ఎంతో మంచి సేవ చేసుకుంటూ, అలాగే మాకు ఎక్కడ నీళ్ళు లేవన్నా కానీ ఇద్దరికి చెప్తే ఇద్దరు ఇట్లా ఎవరైనా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అందరు స్వాములకు చాలా మంచి సేవ చేస్తున్నారు. ఇలాంటి అదృష్టము ఆలోచించాలా స్వామి, అందరికీ రావాలా, ఇలా సేవ చేయాలని ఈ 40 రోజులు స్వామివారి దీక్షలో ఉండి వీళ్ళంతా కూడా చాలా మంచి సేవ చేస్తున్నారని చెప్పి వీళ్ళు, వీళ్ళ కుటుంబం, వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో చల్లగా ఉండాలా, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ ఉన్నవయ్యా కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ఎక్కడ ఉన్నవయ్యా ఏ దారి వస్తవయ్యా, మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా. మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడ ఉన్నవయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. మన వెనకాల అయితే చూడొచ్చు, రీల్స్ కోసం మనం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. స్వామి శరణం తప్పుగా భావించకండి, కామెంట్ చేయకండి. కామెంట్ చేసే పనిగా కామెంట్ చేయండి స్వామి, తప్పు లేదు దానిలో. మా స్వాములందరూ కలిసి ఒక్క టేక్ కోసం ఇప్పటికి 3-4 టేక్లు అయినాయి స్వామి. ఇప్పటికీ ఇంకా ట్రై చేస్తున్నారు ఆ టేక్ కోసం. స్వామి శరణమయ్యప్ప. మా సాయి స్వామి మొత్తం రీల్స్ తీస్తుండు, రీల్స్ మొత్తం తీసి నేను ఎడిట్ చేస్తుండు. ఇప్పటివరకు బార్డర్ వీడియో అయితే ఇప్పటివరకు ఇయ్యలేడు, ఇప్పటివరకు అడగలేడు. క్లిప్లో వేసుకోవాలి కాడు. నువ్వు ఆయనకి ఎందుకు పంపించినావు? ఊరికి ఆయనకి ఆయన వేసుకో, నువ్వు చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, అందరు సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. స్వామి శరణమయ్యప్ప ఫ్రెండ్స్. స్వామి శరణమయ్యప్ప. మనతోనైతే ఈరోజు శ్రీకాంత్ స్వామి ఉన్నాడు. రోజు చాలా బిజీగా ఉంటాడు స్వామి. ఈరోజు మనకు కనిపించడం జరిగింది. స్వామి మీ మాటల్లో యాత్ర ఎట్లా అనిపిస్తుంది? 2 మాటలు చెప్పండి. చాలా మంచిగా అనిపిస్తుంది యాత్ర. గురుస్వామిని ఎట్లా చూసుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చూసుకుంటున్నారు. టిఫిన్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, టైం టు టైం పెట్టడం కానీ అన్నీ కానీ చాలా బాగుంది యాత్రలో. నేను వచ్చింది ఫస్ట్ టైమే కానీ మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి ఏం లేదు, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ మంచిగానే ఉన్నాను స్వామి. అంటే మీకు పాదయాత్ర రావాలని ఎందుకు అనిపించింది? ఆ సడన్ ప్లాన్. నేను ఇట్లనే వీడియోస్ చూశాను, అందరూ మంచిగా ఏదైతే అయ్యప్ప స్వామి అది అనుకుంటే ఇంకొకటి వచ్చిన తర్వాత వీడియోలో చూసింది ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి ఉంది. ఇక్కడ ఇంకా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. స్వామి అంటే వీడియో అంటే యూట్యూబ్లో చూసారా, ఇట్లా ఇన్స్టాలో? యూట్యూబ్లోనే చూసాను, మీరే పెట్టారు కదా, యూట్యూబ్లోనే చూసాను. చాలా మంచిగా అనిపించింది. అట్లా మన డోరేమాన్ ఉండే కదా, డోరేమాన్ స్వామి లాస్ట్ టైం రావడం జరిగింది, దాంతో ఇయర్ నేను రావడం జరిగింది. స్వామి ఎట్లా అనిపిస్తుంది స్వామి యాత్ర మొత్తం? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. ఇద్దరు గుర్తాను మంచిగా చూసుకుంటున్నాను, ఫుడ్ అయినా సరే అంటే చాలా బాగుంది. స్వామి సాంశరం స్వామి. స్వామి మీ పేరు? సోము స్వామి. ఎక్కడ నుంచి వచ్చారు? సైదాబాద్. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? మంచిగా అనిపిస్తుంది. అంటే మీకు ఎట్లా తెలిసి ఇట్లా పాదయాత్ర ఇస్తారని? శివస్వామి ఇప్పుడు వినడానికా సొంత ఎక్స్పీరియన్స్ చేస్తారు, నడుస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆలోచిస్తుంది.
అంటే ఇప్పుడు పాదయాత్రకు వచ్చి ఏం నేర్చుకోవచ్చు మనం ఎట్లా ఎట్లుంటాం ఏంది ఇంట్లో ఎట్లుంటాం బయట ఎట్లుంటాం ఇట్లా ఇంట్లో ఎట్లుంటాం ప్రాబ్లం బయటకు స్వామి ఫుడ్ అకామిడేషన్ గురుస్వామి ఎట్లా తీసుకుంటున్నారు వాళ్ళ కోసం ఒక 2 మాటలు ఏమన్నా గురుస్వామి మంచిగా చూసుకుంటారు పెద్ద గురుస్వామి చిన్న గురుస్వామి పెద్ద ఎక్కడైనా చిన్న ఎక్కడైనా మంచిగా చూసుకుంటారు స్వామి స్వామి మొన్న మీరు డ్యాన్స్ ఆడారు ఆ వీడియో వైరల్ అయింది 90th డేనే ఉంది చిక్కులాపూర్ వస్తుంటే ఇల్లమ్మ పాట మీద పాట డ్యాన్స్ ఆడారు గురుస్వామితో అన్నం పెద్ద గురుస్వామి ఎట్లా అనిపించింది మంచిగా అనిపిస్తుంది అట్లా మధ్యలో ఎంటర్టైన్ చేయమన్నా చేస్తుంది కదా గురుస్వామి ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా అంత మంచిగా ఉంది వాళ్ళకి ఏమని చెప్పండి డైలీ వీడియో చూస్తారు కదా అంతా మంచిగా ఉంది గురుస్వామి ఏం ప్రాబ్లం లేదు అందరు మంచిగా స్వామియే శరణమయ్యప్ప ఈరోజు అయితే మన స్వాములతోనైతే ఈరోజు ఇట్లా కూర్చోవడం జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది స్వాములతోని ఇంకో డైలీ కనిపించారు స్వామి వెళ్తే ముందన్న ఉంటారు లేకపోతే వెనకాలన్న ఉంటారు స్వామి శరణం పోవాలనిపిస్తుంది లేదంటే వెనక కొండాలనిపిస్తుంది కానీ మధ్యలో ఉంటే బుద్ధి కాదు అదేందో స్వామి వరాలు వరం ఏమనిరా ఈ ఛానల్ 10 లక్షల వ్యూస్కి వచ్చే వరకు వెళ్ళిపోతుంది మనం పాదయాత్ర కంప్లీట్ చేసుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకునే వరకు హరిహరన్ బ్లాగ్స్ 10 lakhs వ్యూస్కి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం స్వామి. మీరు అందరూ ఎట్లా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఎంపీ మనోజ్ నెంబర్ ఉండండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. సోను బాబా స్వామి శరణమయ్యప్ప. స్వామి విగ్రహం చూస్తున్నారు కదా స్వామి, శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో మన శివస్వామి సింగర్ స్వామి సికింద్రాబాద్ నుంచి శబరిమల వరకు దీన్ని తలపై పెట్టుకొని నడుస్తున్నారు స్వామి. ఈ శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంకి అయ్యప్ప ఎల్లవేళలా చల్లగా ఆశీస్సులు ఇస్తూ అందరూ ఇరుముళ్ళు క్షేమంగా శబరిమల చేరుకోవాలని, అలానే హరిహరన్ బ్లాగ్స్కి 10 లక్షల సబ్స్క్రైబర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. మీరు ఎల్లవేళలా హరిహరన్ బ్లాగ్స్కి ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా స్వామి సన్నిధి చేరుకొని దర్శనం చేసుకొని అందరూ కూడా ఎల్లవేళ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ తిరుగు ప్రయాణం చేయాలా. అలాగే ఈ ఉత్సవ విగ్రహాన్ని శివస్వామి సికింద్రాబాద్ నుంచి తలపైన పెట్టుకొని ఎంతో రంగరంగ వైభవంగా ఆ స్వామి దీవెనలు పొందుకుంటా అందరూ కూడా ఎంతో క్షేమంగా ఈ రోజుకు మేము 23వ రోజు స్వామి ఎంతో సుఖశాంతులతోని అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ చాలా పద్ధతిగా నడుచుకుంటూ గురుస్వాములు చెప్పిన విధానంగా అందరూ కూడా క్షేమంగా ఇప్పటికైతే ఈరోజు 23వ రోజుకు ఎంతో క్షేమంగా నడుస్తున్నారు స్వామి. ఇంకా ముందుకు కూడా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు అందరిపైన ఉండాలా, అందరు సుఖశాంతులతోని ఎంతో చక్కగా నడవాలా అని చెప్పి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలా. అలాగే కెమెరామ్యాన్ ఎంపీ మనోజ్తో మాకు ఫ్యామిలీస్కు అందరికీ మా బంధుమిత్రులకు ఎంతో చక్కగా చూపిస్తున్నందుకు, అలాగే ఆ స్వామికి కూడా అయ్యప్ప దీవెనలు అందరికీ కూడా ఉండాలా, వాళ్ళ కుటుంబానికి అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ స్వామిని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. అలాగే మాతో పాటు జడ్చర్ల నుంచి భైరవ స్వామి నడకయాత్రన వస్తున్నాడు కాబట్టి మాకు అయ్యప్ప స్వామి దర్శనం వరకు కూడా మాతో పాటు భైరవుడు ఉండాలా అని చెప్పి మాకెంతో కోరిక. ఆ అయ్యప్ప స్వామి ఆ స్వామిని చల్లగా చూడాలని చెప్పి స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. వెంకటన్న స్వామికి వెంకటన్న స్వామికి వెంకటన్న స్వామికి వెంకటన్న స్వామికి స్వామి. సంతోషం. ఎక్కడ హాల్టింగ్? మనకి ముందర నైట్ పాల్కాడు సార్. నైట్ పాల్కాడు. మేము పాల్కాడులో ఉంటాం అయ్యప్ప టెంపుల్లో. ఇప్పుడు డైరెక్ట్ అడిగే మీరు మహేంద్రమంగళం టెంపుల్లో అవుతారు. మన రైల్వే గేట్ సార్. అచ్చా హనుమాన్ టెంపులా? సంతోషం. కలుద్దాం. వీలైతే రండి, మాతో పాటు భోజనం చేయండి. ఎంతమంది? 15 మంది సార్. రండి, మరి ఒక పూట మా వెంబడి మధ్యాహ్నం భోజనం చేయండి. 24 కిలోమీటర్స్ రాయకోట నుంచి. 24 లేదు, 18 ఉంది. 18
ఇంకా చాలా దూరం సార్. ఇప్పుడు 18 ఉంది స్వామి ఇటుకని పాలకోడు కిలోమీటర్ వెనకాల ఉన్నాడు సార్. బండి ఏముంది ఇప్పుడు పోయింది ఎక్స్ప్రెస్ అవుతుంది సార్. ఏమున్నా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. మాకు తోచిన సేవ చేస్తాం. రండి, వస్తే భిక్ష టైం వరకు వచ్చేసాను. మా దగ్గర హల్ఫారం చేసుకొని ముందుకు వెళ్ళండి హనుమాన్ టెంపుల్. మళ్ళీ రౌండింగ్ వచ్చారు ఊరోళ్ళు ఇక్కడికి అంటారు. ఆ ఊరోళ్ళు ఆడ బేకరీ పక్కకు పోయినాక ఇటువంటి అంటే ఇక సరే అనేది మళ్ళీ తిప్పాల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా, కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా. తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా, తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా, తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. ఇంటి నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తుందో, సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము. రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి రూపవా, కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా, కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా. ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా, కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా. కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా, అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా, ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా. అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా, అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా. శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా. కష్టాలు కడదీర్చయ్యా, కాళ్ళు మొక్కి వేడుకున్నా.
ఎండలోనా నీ రూపాన్ని చూడ వస్తున్నా కాలినడక పాదయాత్ర అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప పాదం భగవతియే ఈశ్వరియే శక్తియే అయ్యప్పో శబరిమలకో శబరిమలకో కారడవిలో నేను నడిచిన బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరికొండ చేరితే జీవితమే అర్థమంట శబరికొండ చేరితే జీవితానికే అర్థమంట శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు జప్పమ్మ కాలినడక నా పాదయాత్రగా వస్తున్నామని శబరికొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠకు జప్పమ్మ కాలినడక నా పాదయాత్రగా వస్తున్నామని చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని ఏ దిక్కున గానొస్తావయ్యప్ప ఏ రూపాన నీ వస్తావయ్యప్ప వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము నా గుండెల్లో బాధను చూడవా నీతో మొరపెట్టుకుంటున్నారావయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా
తెలివదయ్యో కన్నులారా మమ్ము చూడవా కన్నోళ్ళను మేయిడిసొచ్చినా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీంచే ఆ ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే మా ప్రాణం ఉన్నంత వరకు ఓవర్ ప్లేట్లు కూడా వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఇట్లా ఇంటికాడ అడగంటే నవాబులు అవుతారు ఈడ మాత్రం అన్నీ చేయాల్సి వస్తుంది తప్పదు మన దగ్గర తారు ఉన్నా మెర్సిడీస్ ఉన్నా ఇట్లా ప్లేట్ మాత్రం కడగాల్సిందే ఇలా ఈ సామేమో ఆనందిన అంటే చేపల్ని టార్గెట్ చేస్తుండు చేపలు ఉన్నాయి ఎలా అంటుండు దారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది
గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాళ్ళు గాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట, కాళ్ళు గాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట. ఎట్లా వద్దోనయ్య గురుస్వామి, మా అమ్మ యాదికొచ్చే గురుస్వామి. మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది.